స్టూడెంట్స్ ఈరోజు రాజ్యాంగం టాపిక్ చూద్దాము. రాజ్యాంగతావాదానికి మూల పురుషుడు అరిస్టాటిల్. ఇతడు 158 రాజ్యాంగాలను ప్రభుత్వాలను పరిశీలించిన అనంతరం శాస్త్రీయంగా ప్రభుత్వాల వర్గీకరణను గావించారు. అరిస్టాటిల్ తన ప్రసిద్ధ గ్రంథమైన పాలిటిక్స్లో రాజ్యాంగాలు మరియు ప్రభుత్వాల వర్గీకరణ గురించి పేర్కొన్నారు. ప్లాటో తత్వవేత్తల పాలన సమర్థించగా అరిస్టాటిల్ చట్టబద్ధ పాలనను సమర్థించాడు. ఒక వ్యక్తి పాలన కంటే చట్టబద్ధమైన పాలన శ్రేష్టమైనది అని చెప్పిన వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్. నెక్స్ట్, ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. అతి చిన్న రాజ్యాంగం అమెరికా, అత్యంత దృఢమైనది కూడా అమెరికా రాజ్యాంగమే. ఒక ప్రభుత్వం యొక్క నిర్మాణాన్ని, ప్రభుత్వంలోని శాఖల మధ్య గల సంబంధాలను, ప్రభుత్వ లక్ష్యాలను, ఆశయాలను తెలియజేసే లిఖిత పత్రమే రాజ్యాంగం అని చెప్పినవారు ఎవరంటే హెర్మన్ ఫైనర్. ప్రభుత్వ స్వరూపాన్ని తెలియజేసే లిఖిత అంశమే రాజ్యాంగం అని చెప్పినవారు అంటే ప్రొఫెసర్ లీకాక్. ఒక దేశ ప్రజల జీవన విధానాన్ని తెలియజేయు మౌలిక అంశం లేదా శాసనమే రాజ్యాంగం అని చెప్పిన వాళ్ళు ఎవరంటే అరిస్టాటిల్. ప్రపంచంలో అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ బ్రిటన్ రాజ్యాంగాన్ని పరిణామాత్మక రాజ్యాంగం కూడా వర్గీకరిస్తారు. నెక్స్ట్, విప్లవమూలక రాజ్యాంగాలుగా పేర్కొనబడేవి ఎవరంటే అమెరికా, రష్యా మరియు ఫ్రాన్స్. భారత రాజ్యాంగాన్ని ఆమోదిత రాజ్యాంగం కూడా పేర్కొనవచ్చు. ప్రసాదిత రాజ్యాంగానికి ఉదాహరణ డెన్మార్క్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూస్తున్నట్లయితే భారత రాజ్యాంగ చరిత్ర. భారతదేశంలో వ్యాపార వ్యవహారాలను నిర్వహించుటకు 1600 సంవత్సరంలో బ్రిటిష్ అనేవారు ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్, ఎలిజబెత్ రాణి ఆమోదంతో చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ నెలకొల్పబడింది. చార్టర్ చట్టం అంటే ఏంటంటే ఒప్పందం. ఓకే, 1612 నాటికి సూరత్లో పూర్తి స్థాయిలో మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, 1639 1639 నాటికి మద్రాసులోను మరియు మచిలీపట్నంలోను వాణిజ్య కేంద్రం ఏర్పరచడంతో పాటు మద్రాసులో సెయింట్ జార్జ్ కోట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నెక్స్ట్, 1667 నాటికి మన దేశంలో నాణాలను ముద్రించే అధికారంను బ్రిటిష్ వారు సంపాదించారు. 1687లో మద్రాస్ స్థానిక పరిపాలన కోసం మొదటి మున్సిపల్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 1726లో బొంబాయి, మద్రాసు, కలకత్తాలలో ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేయడంతో పాటు మేయర్ కోర్టులను కూడా స్థాపించారు. ఈ 3 ప్రదేశాల యందు మున్సిపల్ పరిపాలనా సంస్థను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో కూడా జోక్యం కల్పించుకోవడం జరిగింది. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసింది ఎవరంటే ప్లాసీ యుద్ధం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాతగా, ప్లాసీ యుద్ధ విజేతగా పేర్కొనబడే వ్యక్తి రాబర్ట్ క్లైవ్. బక్సార్ యుద్ధం 1764, తదనంతరం 1765లో బ్రిటిష్ వారు బెంగాల్, బీహార్, ఒరిస్సాలందు దివానీ హక్కులను పొందడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఈ రెగ్యులేటింగ్ చట్టం 1773 కంటే ముందు ఏమైందంటే 1772లో వారన్ హేస్టింగ్స్ మన దేశంలో కలెక్టర్ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టారనమాట. ఆ తర్వాత రెగ్యులేటింగ్ చట్టం 1773 ఇస్తే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన వ్యవహారాలను క్రమబద్ధీకరించడం కోసం ప్రవేశపెట్టిన చట్టమే ఈ రెగ్యులేటింగ్ చట్టం 1773. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా, రెగ్యులేటింగ్ చట్టం 1773 భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా వ్యవహారాలను క్రమబద్ధీకరించడం కోసం ప్రవేశపెట్టిన చట్టమే రెగ్యులేటింగ్ చట్టం 1773. నెక్స్ట్, లార్డ్ బుర్గోయిన్ నేతృత్వంలోని పార్లమెంటరీ రహస్య కమిటీ ఇచ్చిన నివేదికన ఆధారంగా ఈ చట్టం ప్రవేశపెట్టారు. ఎవరైనా లార్డ్ బుర్గోయిన్ ఏందంట, ఈయన నేతృత్వంలో పార్లమెంటరీ రహస్య కమిటీ ఇచ్చిన నివేదికన ఆధారంగా ఈ చట్టం ప్రవేశపెట్టారు. నాటి బ్రిటిష్ ప్రధాని అయిన లార్డ్ నార్త్ ఈ చట్టానికి రూపకల్పన చేశాడు. బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. బొంబాయి మరియు మద్రాసు ప్రెసిడెన్సీలను కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ పరిధిలోకి తీసుకొచ్చారు. మొదటి గవర్నర్ జనరల్గా చేసిన వ్యక్తి వారన్ హేస్టింగ్స్. గవర్నర్ జనరల్కు సలహాలు ఇవ్వడం కోసం 4 సభ్యులతో కూడిన కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. కలకత్తాలోని పోర్ట్ విలియం కోటలో ఈ చట్టాన్ని అనుసరించి 1774లో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఓకే, మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపేతో పాటు 3 ఇతర న్యాయమూర్తులను నియమించారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంతిమం కాదు అనగా ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్లోని ప్రీవీ కౌన్సిల్ కూడా అప్పీల్ చేసుకోవచ్చు అని కూడా ప్రతిపాదన చేశారనమాట. నెక్స్ట్, ఈ చట్టం భారతదేశంలో కేంద్రీకృత పాలనా వ్యవస్థ నెలకొల్పబడింది. ఈ చట్టం భారతదేశంలో బ్రిటిష్ వారు ఆశించిన మార్పులను తీసుకురావడంలో విఫలమైందని చెప్పొచ్చు. బ్రిటిష్ ప్రభుత్వం పరోక్షంగా మన దేశంపై ఆధిపత్యంలో చాటుకుందని చెప్పొచ్చు. దీన్ని మొదటి రాజ్యాంగ చట్టంగా కూడా పేర్కొంటారు, భారత రాజ్యాంగ చట్టంగా కూడా. 1858 తర్వాత చట్టాలన్నీ కౌన్సిల్ చట్టాలుగా పిలువబడుతున్నాయి. 1858 కంటే ముందు చట్టాలు చార్టర్ చట్టాలు.
అంటే 1858 తర్వాత వచ్చే చట్టాలన్నీ కౌన్సిల్ చట్టాలు, 1858 కంటే ముందున్నవన్నీ చార్టర్ చట్టాలు. నెక్స్ట్ ఈ కౌన్సిల్ చట్టాలు అంటే ఏంది, ఇవన్నీ బ్రిటిష్ ప్రభుత్వం తరపు నుంచి. చార్టర్ చట్టాలు అంటే ఏంది, ఈస్ట్ ఇండియా కంపెనీ తరపు నుంచి అనమాట. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ లా కమిషన్ 1833 చార్టర్ చట్టం చూస్తే దీని చైర్మన్ వచ్చేసి లార్డ్ మెకాలే. బానిస వ్యవస్థను రద్దు చేసిన చట్టం 1833 చార్టర్ చట్టం ప్రకారం. వ్యతిరేకించింది ఎవరంటే లార్డ్ ఎలిన్బరో. ఓకే. నెక్స్ట్ భారత రాజ్యాంగ చరిత్రను బీసీ రావత్ 6 దశలుగా విభజించారు. అంటే 1600 నుంచి 1773 వరకు ఒక దశ, 1773 నుంచి 1858 వరకు రెండో దశ, 1858 to 1909 మూడో దశ, 1909 నుంచి 1935 నాలుగో దశ, 1935 to 1947 ఐదో దశ, 1947 to 1950 ఆరో దశ. ఓకే. నెక్స్ట్ 1781 విస్తరణ చట్టం చూసినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా మన దేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాల పాలన అనే అంశాన్ని ఈ చట్టం ద్వారా ప్రస్తావించింది. అధికారికంగా బ్రిటిష్ వారు మన దేశంలో తమ ప్రాంతాలను ప్రకటించుకుంటూ ఆ దేశ పార్లమెంట్లో చట్టాలను రూపొందించారు. నెక్స్ట్ పిట్ ఇండియా చట్టం 1784 చూస్తే రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడం కోసం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నాటి బ్రిటిష్ ప్రధాని విలియం పిట్ జూనియర్ పేరు మీద ఈ చట్టాన్ని రూపొందించారన్నమాట. నెక్స్ట్ ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల నిర్వహణ కోసము 2 వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఓకే. ఒకటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఒకటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ అనమాట. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సాధారణ పరిపాలన వ్యవహారాలను 6 సభ్యులు గల బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసినట్లయితే భారతదేశంలో కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య విషయాలపై కూడా నియంత్రణలను కలిగి ఉంటుంది. ఈ చట్టం ద్వారా మన దేశంలో ద్వంద్వ పాలన విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే మన క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏ చట్టం ద్వారా ద్వంద్వ పాలన విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్తే మనం రాసేది ఏంటంటే పిట్ ఇండియా చట్టం 1784 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చార్టర్ చట్టం 1793 చూస్తే కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య హక్కులను మరియు పాలనాధికారాలను ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించాలని పేర్కొన్నారు. నెక్స్ట్ కంపెనీ పాలనా కాలంలో రూపొందించిన చట్టాలను చార్టర్ చట్టాలుగా పేర్కొనవచ్చును. చార్టర్ చట్టం 1813 ప్రకారం చూస్తే ఈ చట్టం కంపెనీ యొక్క హక్కులను మరో 20 సంవత్సరాలు పొడిగించింది. భారతదేశంలో కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ స్వేచ్ఛా వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ భారతదేశంలో ఉపయోగితావాద విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వం 1,00,000 రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. క్రైస్తవ మిషనరీలు మత వ్యాప్తి కోసం వారు ప్రచారం చేసుకునే అవకాశం కల్పించారు. ప్రైవేట్ వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసుకునే హక్కులు కల్పించారు. స్థానిక స్వపరిపాలన సంస్థలు పన్నులు విధించే అవకాశము అధికారం కల్పించారు. ఇది నెక్స్ట్ చార్టర్ చట్టం 1833 చూస్తే బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చారు. మొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. మొదటిసారిగా లా కమిషన్ ఏర్పాటు చేశారు. మొదటి లా కమిషన్ చైర్మన్ వచ్చేసి లార్డ్ మెకాలే. గవర్నర్ జనరల్కు శాసనపరమైన సలహాలు ఇవ్వడం కోసం ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. దీంట్లో మెకాలే కూడా ఒక సభ్యుడు. భారత్లో మొదటిసారిగా బానిస వ్యవస్థను రద్దు చేశారు, కానీ లార్డ్ ఎలిన్బరో వ్యతిరేకత వల్ల అది మళ్ళీ అమలుకు ఇది క్యాన్సిల్ చేయడం అనేది నిలిచిపోయిందనమాట. నెక్స్ట్ సివిల్ సర్వీస్ పరీక్షలందు భారతీయులకు ప్రవేశం కల్పించారు, కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకత వల్ల దీన్ని కూడా అమలు చేయలేకపోయారు అనమాట. నెక్స్ట్ భారత్లో కంపెనీ యొక్క హక్కులను మరో 20 సంవత్సరాలు పొడిగించారు. ఇక్కడ మ్యాగ్నా కార్టా ప్రకటన 1215. జాన్ ఎడ్వర్డ్ I బ్రిటిష్ రాజు సమస్యల గురించి ప్రజలు రాజును ప్రశ్నించే హక్కును కలిగారనమాట. ఈ హక్కును వ్యతిరేకించింది ఎవరంటే లార్డ్ మెకాలే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎట్లా ఉందంటే బ్రిటిష్ రాణి నుంచి బ్రిటిష్ క్యాబినెట్ అంటే మంత్రిమండలి, తర్వాత భారత రాజ్య కార్యదర్శి లండన్లో ఉంటారు, తర్వాత వైస్రాయి, తర్వాత రాష్ట్ర గవర్నరు, కలెక్టర్, అంటే ఈ విధంగా పరిపాలన అనేది కొనసాగేది అనమాట. నెక్స్ట్ చార్టర్ చట్టం 1853 చూసినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కాలంలో ప్రవేశపెట్టబడిన చివరి చార్టర్ చట్టము ఇది 1853 చట్టం. ఈ చట్టము కంపెనీ యొక్క హక్కులను పొడిగించే అంశమును ప్రస్తావించలేదు. నెక్స్ట్ గవర్నర్ జనరల్కు విస్తృత అధికారాలు కల్పించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను వేరు చేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు బాధ్యత వహించడం ద్వారా మన దేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేస్తారు. అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్కి బాధ్యత వహించాలి. ఓకే. నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్షల యందు జాతి వివక్షత లేకుండా భారతీయులకు కూడా అనుమతి ఇచ్చారు. ఏ చట్టం ప్రకారము 1853 ప్రకారం. ఓకే. నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అనేది ఏ చట్టం ప్రకారం చేశారంటే 1858, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ విక్టోరియా మహారాణి ప్రకటన 1858.
1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు తదనంతరం భారత ప్రభుత్వ చట్టం 1858ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా మన దేశంలో కంపెనీ పాలన రద్దు చేయబడింది. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. బ్రిటిష్ మహారాణి సార్వభౌమత్వ పరిధిలో గల మన దేశ పరిపాలనకు అవసరమైన శాసనాలను బ్రిటిష్ పార్లమెంట్ రూపొందిస్తుందని చెప్పింది. లండన్లో భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేశారు. భారత రాజ్య కార్యదర్శి బ్రిటిష్ క్యాబినెట్లో భాగంగా మన దేశ పరిపాలన వ్యవహారాలకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తారు. కార్యదర్శికి సలహాలు ఇవ్వడం కోసం 15 మంది సభ్యులతో కూడిన కౌన్సిల్ ఏర్పాటు చేశారు. మొదటి కార్యదర్శి వచ్చేసి చార్లెస్ వుడ్స్. భారత గవర్నర్ జనరల్ను వైస్రాయ్గా మార్చారు. మన దేశం మొదటి వైస్రాయ్ వచ్చేసి లార్డ్ కానింగ్. కంపెనీ పాలన కాలంలోనూ బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలోనూ పనిచేసిన అత్యున్నత ఏకైక అధికారి లార్డ్ కానింగ్. భారత పాలనా వ్యవస్థలో క్రమానుగత శ్రేణిలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అంటారనమాట. విక్టోరియా రాణి ఈ చట్టాన్ని భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకు మ్యాగ్నా కార్టా వంటిదిగా అభివర్ణించారన్నమాట. ఓకే, నెక్స్ట్ టీబీ మెకాలే ఈ చట్టాన్ని ప్రాజ్ఞ నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టంగా కూడా అభివర్ణించడం జరిగింది. నెక్స్ట్ 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టం ఒకటి. 1860లో భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ అంటారు. 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, కామన్ సివిల్ కోడ్ ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. కామన్ సివిల్ కోడ్ గల రాష్ట్రం వచ్చేసి గోవా. భారత్లో సివిల్ సర్వీసెస్ను ప్రవేశపెట్టింది కారన్ వాలిస్. భారత్లో ఆంగ్ల విద్యా విధానానికి మ్యాగ్నా కార్టా వంటిదని చెప్పింది ఎవరంటే వుడ్స్ డిస్పాచ్. దేశంలో ఆంగ్ల విధానానికి దిశలు నిర్దేశించిన వ్యక్తి లార్డ్ మెకాలే. నెక్స్ట్ కౌన్సిల్ చట్టం 1861 చూసినట్లయితే 1859లో లార్డ్ కానింగ్ కాలంలో మన దేశంలో ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో విధానమును చట్టబద్ధత కల్పించారు. పోర్ట్ఫోలియో అంటే ప్రభుత్వంలోని మంత్రిమండలి సభ్యులకు శాఖలను కేటాయించుటకు పోర్ట్ఫోలియో విధానం అంటారు. గవర్నర్ జనరల్ను ఆర్డినెన్స్లకు జారీ చేయ అధికారం కల్పించారు. ఆర్డినెన్స్ అంటే ఏంటంటే ఉత్తర్వులు అనమాట. దీనికి సాధారణ శాసనాలకు ఉన్నంత విలువ కూడా ఉండను. ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించిన సంవత్సర నివేదిక అయిన బడ్జెట్ను ప్రవేశపెట్టే పద్ధతిని ప్రారంభించడం జరిగింది. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు. వారు ఎవరంటే పాటియాల మహారాజు, బెనారస్ మహారాజు, సర్ దినకర్ రావు. బొంబాయి మద్రాసులందు లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ కౌన్సిల్ చట్టం 1892 చూసినట్లయితే ఈ చట్టం ద్వారా కేంద్ర శాసనసభలో భారతీయులు ప్రాతినిధ్యంను 6కు పెంచడం జరిగింది. శాసనసభలో సభ్యత్వం పొందినవారు సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నవరోజీ, ఫిరోజ్ షా మెహతా, రాజ్ బిహారీ ఘోష్, బిల్గ్రామి. నెక్స్ట్ కేంద్ర శాసనసభలో బడ్జెట్ మినహాయించి మిగిలిన పరిపాలన అంశాలపై ప్రశ్నించే అవకాశాన్ని కూడా కల్పించారు. మన దేశంలో మొదటిసారిగా ప్రతినిధుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. ఆర్సి మజుందార్ భారత జాతీయ ఉద్యమాన్ని 3 దశలుగా వర్గీకరించారు. అవి మితవాద దశ, అతివాద దశ, గాంధీ దశ. మితవాద దశ వచ్చేసి 1885 to 1905, అతివాద దశ వచ్చేసి 1905 to 1920, గాంధీ దశ వచ్చేసి 1920 to 1947. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించాడు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం, స్వదేశీ ఉద్యమం జరిగింది. 1906లో ఢాకా నవాబు సలీముల్లా అలీ సోదరుల నేతృత్వంలో ముస్లిం లీగ్ ఏర్పడింది. 1907లో భారత జాతీయ కాంగ్రెస్లో అతివాదులు మితవాదుల మధ్య సూరత్ చీలిక అనేది ఒకటి ఏర్పడింది. నెక్స్ట్ 1909 మింటో మార్లే సంస్కరణలు చూసినట్లయితే 1909లో ప్రవేశపెట్టిన కౌన్సిల్ చట్టానికి భారత రాజ్య కార్యదర్శి అయిన లార్డ్ మార్లే, గవర్నర్ జనరల్ లార్డ్ మింటోలు కలిసి ఈ సంస్కరణలకు రూపకల్పన చేయడం జరిగింది. మన దేశంలో మొదటిసారిగా పరిమిత ప్రాతిపదికపై ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చివేయడం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 60కి పెంచడం జరిగింది. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులను మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించారు. కౌన్సిల్ సభ్యునిగా నియమించబడిన మొదటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఎస్పీ సిన్హా అంటాము. భారతదేశంలో మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఈ నియోజకవర్గాలను అంటే మత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన నియోజకవర్గాల పితామహుడు ఎవరంటే మింటో మార్లే. నెక్స్ట్ శాసనసభలో బడ్జెట్తో సహా అన్ని అంశాలపైన ప్రశ్నించే అవకాశాన్ని తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశాలు కల్పించారు. 1911లో లార్డ్ హార్జింగ్ కాలంలో ఈ క్రింది సంఘటనలు జరిగినాయంట. ఏం చూసినట్లయితే భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు.
బెంగాల్ విభజనను రద్దు చేశారు. 1911లో కలకత్తాలో జరిగిన భారత కాంగ్రెస్ సమావేశంలో జనగణమన గీతాన్ని మొదటిసారిగా ఆలపించారు. 1913లో లాలా హర్దయాల్ గదర్ పార్టీని లండన్లో ప్రారంభించారు. లాలా హర్దయాల్ ఏం పార్టీ అంటే గదర్ పార్టీ అది. 1916లో శ్రీమతి అనిబిసెంట్ మరియు బాలగంగాధర్ తిలకులు హోమ్ రూల్ ఉద్యమాన్ని స్థాపించారు. 1919లో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనను తెలియజేశారు. 1919లో జలియన్వాలా బాగ్లో జరిగిన దురంతానికి ప్రధాన బాధితుడు జనరల్ డయ్యర్. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు బ్రిటిష్ వారికి సహకరించినందుకు యుద్ధానంతరం డొమినియన్ స్టేటస్తో కూడిన పాక్షిక స్వాతంత్రాన్ని ఇస్తామని పేర్కొన్నప్పటికీ అది కూడా అసలు ఇవ్వలేదు. సో నెక్స్ట్ మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం చూసినట్లయితే 1919 భారత రాజ్య కార్యదర్శి అయిన మాంటేగ్, గవర్నర్ జనరల్ అయిన చేమ్స్ఫోర్డ్లు ఈ చట్టాన్ని రూపొందించారు. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టడం కోసం కేంద్ర శాసనసభలో మొదటిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, నెక్స్ట్ వచ్చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ వచ్చేసి 60 మంది సభ్యులు గల ఈ సభ ఎగువ సభగా పనిచేస్తుంది. పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు. దీనికి ఫ్రెడరిక్ వైట్ అధ్యక్షుడిగా పనిచేసిండు. నెక్స్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చేసి మొత్తం సభ్యుల సంఖ్య 143, స్పీకర్ కాకుండా. పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరాలు. అధ్యక్షుడు వచ్చేసి విఠల్ భాయ్ పటేల్, ఉపాధ్యక్షుడు వచ్చేసి సచ్చిదానంద సిన్హా. ఈ పైన పేర్కొన్న సభల పదవీ కాలం పూర్తి కాకముందే వాటిని రద్దు చేసే అధికారం కూడా గవర్నర్ జనరల్కి ఉంటుందని పేర్కొనడం జరిగింది. రాష్ట్రాలలోని శాసనసభల సభ్యుల సంఖ్యను పెంచారు. ప్రభుత్వ అధికారాలను సూత్రప్రాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజన చేయడం జరిగింది. జాతీయ ప్రాముఖ్యమైన విషయాలు కేంద్రానివి, విదేశీ వ్యవహారాలు, రక్షణ, కరెన్సీ, రైల్వేసు ప్రాంతీయ ప్రాముఖ్యమైన విషయాలు అంటే మొత్తం ఇవన్నీ సెంట్రల్ కిందకి ఇచ్చారనమాట. ప్రాంతీయ ప్రాముఖ్యమైన విషయాలు రాష్ట్ర ప్రభుత్వంలోనివి. వ్యవసాయము, నీటిపారుదల, స్థానిక స్వపరిపాలన, రోడ్డు రవాణా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారనమాట. సో రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాలను ప్రవేశపెట్టడము అనగా ప్రభుత్వ పాలన అంశాలను 2 జాబితాలుగా వర్గీకరించారు. రిజర్వ్ జాబితా అంటే ఏంటంటే రిజర్వ్ జాబితాలో ప్రాముఖ్యం కలిగిన అధికారాలు మరియు ఆదాయం కలిగిన భూమి శిస్తు, శాంతి భద్రతలు, న్యాయం వంటివి అంశాలన్నమాట. నెంబర్ 2 వచ్చేసి గవర్నర్చే నియమించబడే మంత్రులకు జాబితాపై అధికారాలు కల్పించారు. వీరు శాసనసభకు ఎలాంటి బాధ్యతలు వహించరు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ జాబితా. ఈ ట్రాన్స్పోర్ట్ జాబితా అంటే అధికారాలు ప్రాముఖ్యం లేకుండా కేవలం బాధ్యతలు మాత్రమే కలిగి ఉండే అంశాలు ఈ జాబితాలో చేర్చారు. అంటే స్థానిక స్వపరిపాలన, ఆరోగ్యము ఇదనమాట. నెక్స్ట్ చట్టసభలో యందు సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు. 10 సంవత్సరాల తర్వాత ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించడం కోసం ఒక ప్రత్యేక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టాన్ని 1921లో అమలు జరిపారు. ఈ అమలు జరపడం ద్వారా కొన్ని మార్పులు అనేది చేశారనమాట. ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రభుత్వ ఖాతాల సంఘం అనేది 1921లో ఏర్పాటు చేశారు. సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేశారు. కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రాల బడ్జెట్ను వేరు చేశారు. ఇండియా కౌన్సిల్ను రద్దు చేశారు. భారత రాజ్య కార్యదర్శి ప్రాముఖ్యతను తగ్గిస్తూ లండన్లో భారత హై కమిషనర్ నియమించారు. ఉద్యోగుల ఎంపిక కోసం కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు. 1920లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1922లో చౌరాచౌరి హింసాత్మక ఘటన కారణంగా ఉద్యమాన్ని విరమించడం జరిగింది. 1923లో పండిట్ మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్లు కలిసి స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ సైమన్ కమిషన్ అంటే ఏంటంటే మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల అమలు తీరును పర్యవేక్షించటకు 1927లో సర్ జాన్ సైమన్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. 1928లో సైమన్ కమిషన్ భారత్ను సందర్శించింది. ఈ కమిషన్లో భారతీయులకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ భారత ప్రజలు సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. 1930లో సైమన్ కమిషన్ లండన్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అందులో ముఖ్యాంశాలను చూసినట్లయితే భారత్లో సమాఖ్య తరహా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయాలి, పరిపాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించాలి, చట్టసభలయందు భారతీయుల ప్రాతినిధ్యం పెంచాలి. 1929లో లాహోర్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశం సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది. 1930లో గాంధీజీ శాసన ఉల్లంఘన ఉద్యమం ప్రారంభించారు. దీన్నే ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం అని కూడా పేర్కొనవచ్చు. నెక్స్ట్ సమావేశాలు చూసినట్టుగా రౌండ్ టేబుల్ సమావేశాలు. సైమన్ కమిషన్ నివేదికలోని అంశాలను చర్చించడం కోసం భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరపడం కోసం బ్రిటిష్ వారు లండన్లో 3 రౌండ్ టేబుల్ మీటింగ్లు నిర్వహించారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930, రెండవది 31, మూడవది 1932.
సో మహాత్మా గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీజీ లార్డ్ ఎర్విన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీన్నే ఎర్విన్ ఒప్పందం అంటారు. సో పై 3 సమావేశాలకు హాజరైన ప్రముఖులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1932లో బ్రిటిష్ ప్రధాని అయిన రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. 13 కమ్యూనల్ అవార్డును ప్రకటించారంట. 1932లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అంశాలపై ప్రకటించబడిన కమ్యూనల్ అవార్డుపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీల మధ్య కుదిరిన అవగాహనను పూనా ఒప్పందంగా పేర్కొంటారు. 1933లో బ్రిటిష్ పార్లమెంట్చే ఏర్పాటుపడిన సెలెక్ట్ కమిటీ భారత్లో బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టబోయే చట్టానికి సంబంధించిన వివరాలను అధికారికంగా శ్వేతపత్ర రూపంలో ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ లార్డ్ లిన్ లిత్గో నేతృత్వంలో ప్రకటించిన శ్వేతపత్రం ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది భారత ప్రభుత్వ చట్టం 1935 చూసినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వం భారత పరిపాలన కోసం ప్రవేశపెట్టిన చట్టాలన్నింటిలో సమగ్రమైన చట్టంగా చెప్పుకోవచ్చు. 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో ఆమోదింపబడిన అతిపెద్ద చట్టం. భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారంగా ఈ చట్టాన్ని పేర్కొనవచ్చు. ఈ చట్టంలో మొత్తం 321 అధికరణలు, 10 షెడ్యూలు గలవు. రాజ్యాంగ నిర్మాతలు 70% పైగా అంశాలను అనగా 247 అంశాలను ఈ చట్టం నుంచి స్వీకరించారు. భారత రాజ్యాంగానికి నకలు అంటే జిరాక్స్ కాపీ వంటిదిగా పేర్కొంటారు. భారత రాజ్యాంగానికి మాతృక 1935 చట్టం అని కూడా పేర్కొనవచ్చు. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టడం ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణం అని కూడా మనం పేర్కొనడం జరిగింది. సో ఇందులో ముఖ్యాంశాలను చూసినట్లయితే సమాఖ్య ఏర్పాటు, సైమన్ కమిషన్ సూచనలను అనుసరించి మన దేశంలో బ్రిటిష్ వారు సమాఖ్య తరహా విధానం ప్రవేశపెట్టారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు పంపిణీ చేసిర్రు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాని సపరేట్ చేయడం జరిగింది. కేంద్ర జాబితాలో దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, రైల్వేలు, పోస్టాఫీసులు వంటి జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలు 59 ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో వ్యవసాయము, నీటిపారుదల, విద్య, స్థానిక స్వపరిపాలన వంటి ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన 54 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో వివాహము, విడాకులు, పౌరసత్వం వంటి 84 అంశాలను ఈ జాబితాలో చేర్చి వీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారాలు కల్పించడం జరిగింది. సో ఈ పై 3 జాబితాలలో పేర్కొనబడని అంశాలు మరియు కొత్తగా వచ్చే అంశాలను అవశిష్ట అంశాలుగా పేర్కొంటూ వాటిపై బ్రిటిష్ గవర్నర్ జనరల్కు అధికారాలు కల్పించారన్నమాట. నెక్స్ట్ కేంద్ర శాసనసభ చూసినట్లయితే కేంద్రంలో ద్విసభా విధానం కొనసాగిస్తూ సభలలోని సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మొత్తం సభ్యుల సంఖ్య 260. వీరిలో 1/3 వంతు సభ్యులను మన దేశంలో స్వదేశీ సంస్థానాల ప్రతినిధులను కేటాయించడం జరిగింది. ఈ సభ్యులు ప్రజల ద్వారా ఎన్నుకోబడతారు. నెక్స్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చూసినట్లయితే మొత్తం సభ్యుల సంఖ్య 375. వీటిలో 1/3 వంతు స్థానాలను స్వదేశీ సంస్థానాలకు కేటాయించారు. దీనిలోని సభ్యులను రాష్ట్రాలలోని లెజిస్లేటివ్ అసెంబ్లీగా సభ్యులుగా ఎన్నుకుంటారు అన్నమాట. భారతదేశంలోని స్వదేశీ సంస్థానాలు సమాఖ్య వ్యవస్థలో చేరుటకు నిరాకరించడం వలన సమాఖ్య విధానం అమలులోకి రాలేదు. భారతదేశంలో మొత్తం 11 బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో 6 రాష్ట్రాల యందు ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి చూసినట్లయితే 1919 చట్టం ద్వారా మన దేశంలో రాష్ట్రాలలో ప్రవేశపెట్టబడిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని 1935 చట్టం ద్వారా రద్దు చేశారు. రాష్ట్రాలలో రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్పోర్ట్ జాబితాను రద్దు చేసి రాష్ట్ర జాబితాలోని 54 అంశాలపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు. కేంద్రంలో ద్వంద్వ విధానం చూసినట్లయితే రాష్ట్రాలలో రద్దు చేసిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని 1935 చట్టం ద్వారా కేంద్రంలో ప్రవేశపెట్టారు. ప్రాముఖ్యం కలిగిన అధికారాలు, ఆదాయం కలిగిన అంశాలను రిజర్వ్డ్ జాబితాగా పేర్కొంటూ వాటిపై బ్రిటిష్ గవర్నర్ జనరల్కు అధికారాలు కల్పించారు. అధికారాలు, ఆదాయం మరియు ప్రాముఖ్యం లేని శాఖలను ట్రాన్స్పోర్ట్ జాబితాగా పేర్కొంటూ వాటిపై భారతీయ మంత్రులకు అధికారం ఇచ్చారు. భారతదేశంలోని చట్టసభల యందు బలహీన వర్గాలకు, కార్మికులకు, స్త్రీలకు, యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఫెడరల్ కోర్టు ఏర్పాటు చూసినట్లయితే మన దేశంలో సమాఖ్య విధానం ప్రవేశపెట్టినందున కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించుటకు ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ భారత్ నుంచి బర్మా మరియు బీహార్ను ఏర్పాటు చేశారు. 1987లో ఈ చట్టం అమలు చేయడం వల్ల ఆ సమయంలోనే అది అమల్లోకి వచ్చడం జరిగింది. భారతదేశ విత్తపరమైన అంశాలను క్రమబద్ధీకరించడం కోసము ఆర్బీఐని ఏర్పాటు చేశారు. భారత ప్రజలలో కేవలం 28.5% ప్రజలకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. నెక్స్ట్ భారత రాజధానికి ఢిల్లీ నుండి న్యూఢిల్లీగా తరలించారు. ఈ చట్టాన్ని మహమ్మద్ అలీ జిన్నా
అసమంజసమైనది, అసలు అంగీకారం అనేది కాదు, ఆచరణకు నోచుకోనిది, మొత్తం చెడ్డది అని విమర్శించడం జరిగింది. ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. నెహ్రూ పటిష్టమైన బ్రేకుల వ్యవస్థ కలిగిన ఇంజన్ లేని వాహనంగా ఈ చట్టాన్ని అభివర్ణించారు. గాంధీజీ మన దేశంలో నూతన బానిసత్వానికి నాంది అని చెప్పడం జరిగింది. ప్రొఫెసర్ కేటీ షా చూసినట్లయితే భారత ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం బలవంతంగా రుద్దబడిన చట్టమని, ఈ చట్టాన్ని 1937లో అమలుపరిచారు. 1937లో కేంద్ర మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించారు. 39లో రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేసినాయి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారు భారతీయులను సంప్రదించకుండానే మన దేశం జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటిష్ తరపున పాల్గొంటుందని చెప్పేసి ప్రకటించడం కూడా ఈ రాజీనామాలు చేయడం అనేది రీజన్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆగస్టు ప్రతిపాదనలు 1940 చూసినట్లయితే లార్డ్ లిన్నిత్గో ఈ ప్రతిపాదన రూపొందించిండు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి అంటే డొమినియన్ స్టేటస్ అంటాం. డొమినియన్ స్టేటస్తో కూడిన పాక్షిక స్వాతంత్రాన్ని ఇస్తామని, దానికి బదులుగా భారతీయులు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహకరించాలని కోరారు అనమాట. సో ఈ ప్రతిపాదనలన్నింటినీ భారతీయులందరూ తీవ్రంగా వ్యతిరేకించాము. నెక్స్ట్ క్రిప్స్ ప్రతిపాదనలు 1942 చూస్తే భారత ప్రజల ప్రతిపాదిత అయిన రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటును మొదటిసారిగా అంగీకరించారు. గతంలో బ్రిటిష్ వారు ఇచ్చిన హామీలన్నింటికి నెరవేరుస్తామని పేర్కొంటూ దానికి బదులుగా భారతీయులు బ్రిటిష్ వారికి సహకరించాలని క్రిప్స్ ప్రతిపాదనలన్నింటినీ వ్యతిరేకిస్తూ భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రాత్మకమైన క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. సో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలోనే డూ ఆర్ డై అనే నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. క్రిప్స్ ప్రతిపాదనలన్నింటినీ గాంధీజీ దివాలా తీయబోయే బ్యాంకుకు తర్వాత తేదీని ప్రకటించబడిన చెక్కుగా మరియు పోస్ట్ డేటెడ్ చెక్కుగా కూడా వర్ణించడం జరిగింది. ఓకే, సో 1942లో డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే గాంధీజీ. క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ చేసింది ఎవరంటే గాంధీజీ. ఈ క్విట్ ఇండియా అనే తీర్మానాన్ని ఆమోదించింది ఎవరంటే భారత జాతీయ కాంగ్రెస్. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ వైవల్ ప్రణాళిక 1945 చూసినట్లయితే 1945 నాటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ వైవల్ ఈ పథకం రూపొందించిండు. ఇదేంటంటే దేశ సార్వభౌమత్వము, రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ వంటి అంశాలపైన బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారాలను కల్పిస్తూ మిగిలిన అంశాలపై భారతీయులకు అధికారాలు ఇస్తామని, దీనికి బదులుగా భారతదేశంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కలిగి ఉండే విధంగా ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయాలని సూచించిండు. సిమ్లా సమావేశం 1945 చూస్తే కాంగ్రెస్కు ముస్లిం లీగ్లకు మధ్య సయోధ్య కుదరచడం కోసము భూలాభాయ్ దేశాయ్ లియాఖత్ అలీ ఖాన్ల మధ్య అవగాహన కుదర్చడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారనమాట. సో పాకిస్తాన్ ఏర్పాటును గురించి ఈ ప్రస్తావన కారణంగా ముస్లిం లీగు స్వాతంత్రం గురించి నిర్మాణాత్మక ప్రతిపాదన లేదనే కారణంతో కాంగ్రెస్ ఈ సమావేశాన్ని నిష్క్రమించారనమాట. అంటే సిఆర్ ఫార్ములా చూసినట్టయితే 1944లో కాంగ్రెస్ ముస్లిం లీగ్ల మధ్య ఐక్యతను సాధించి సమిష్టిగా కృషి ద్వారా మాత్రమే స్వాతంత్రం సిద్ధిస్తుందనే భావంతో చక్రవర్తుల రాజగోపాలాచారి ఈ ప్రతిపాదన చేసిండు. అంటే దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పాకిస్తాన్ ఏర్పాటును కోరుతున్న ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని, తర్వాత ఆ అభిప్రాయం ద్వారా నిర్ణయం తీసుకోవచ్చని చెప్పేసి సిఆర్ తన ఫార్ములాలో పేర్కొన్నాడు. అంటే పాకిస్తాన్ ఏర్పాటును ప్రత్యక్షంగా అంగీకరించకపోవడాన్ని నిరసిస్తూ ముస్లిం లీగ్ దేశ విభజనను వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ ఫార్ములాని ప్రిపేర్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. క్యాబినెట్ మిషన్ 1946 చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్లో జరిగిన ఎన్నికలలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీకి చెందిన క్లైమెట్ అట్లీ ప్రధాని అయ్యారు. 1946 మార్చిలో బ్రిటిష్ పార్లమెంట్లో ప్రకటన చేస్తూ భారతదేశ సమస్యను పరిష్కారం చూపడం కోసం 3 సభ్యులతో కూడిన కమిటీ భారత్ను సందర్శిస్తుందని కూడా ప్రకటించడం జరిగింది. అందులో సర్ స్టాఫర్డ్ క్రిప్స్, పెతిక్ లారెన్స్, ఏబి అలెగ్జాండర్లతో కూడిన క్యాబినెట్ మిషన్ను భారత్కు పంపించడం జరిగింది. సో ఈ మిషన్ ముఖ్య ప్రతిపాదన చూసినట్లయితే భారతీయులను పాలించడం కోసం అవసరమైన రాజ్యాంగాన్ని 16 రూపొందించుటకు భారతీయులచే ఒక రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయాలని చెప్పిండు. బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర శాసనసభలచే రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నుకోబడతారని, స్వదేశీ సంస్థానాలు రాజ్యాంగ పరిషత్కు తమ ప్రతినిధులను పంపుకునే అవకాశం కల్పించాలని, అధికార మార్పిడి జరిగే వరకు దేశంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించబడే ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ మిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మిషన్ పాక్ ఏర్పాటును తిరస్కరించింది.
లార్డ్ మౌంట్ బాటన్ పథకం చూసినట్లయితే 1947లో వవల్ స్థానంలో 1947 మార్చ్ 22న గవర్నర్ జనరల్గా మౌంట్ బాటన్ నియమించారు. ముస్లిం లీగ్ ప్రారంభంలో తాత్కాలిక ప్రభుత్వంలో చేరకుండా పాకిస్తాన్ ఏర్పాటు కోసం ప్రత్యక్ష చర్యకు పూనుకున్నది ఇతనే. ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య వలన దేశంలో చెలరేగిన హింసను, రక్తపాతాన్ని చూసి మౌంట్ బాటన్ ఈ పథకాన్ని రూపొందించాడు. భారతదేశాన్ని 2 డొమినియన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాన్ని భారత్లోను, ముస్లింల ప్రాంతాన్ని పాకిస్తాన్గా ఉండడం జరగాలని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. వివాదాస్పద ప్రాంతాలలో రెఫరెండం నిర్వహించి మెజారిటీ ప్రకారం నిర్ణయించబడను. రెఫరెండం అంటే ఏంటంటే ప్రజల అభిప్రాయాలు తీసుకోవడము. స్వదేశీ సంస్థానాలు తమ ఇష్టానుసారం భారత్లో కానీ లేక పాకిస్తాన్లో కానీ విలీనం కావచ్చు. పంజాబ్ శాసనసభ పశ్చిమ పంజాబ్ను పాకిస్తాన్లోను, తూర్పు పంజాబ్ను భారతదేశంలో విలీనం చేయాలని తీర్మానించారు. బెంగాల్ శాసనసభ తూర్పు బెంగాల్ పాక్లోను, పశ్చిమ బెంగాల్ను భారత్లోను విలీనం చేయాలని చెప్పిండ్రు. సింధ్ రాష్ట్రం పాకిస్తాన్లో విలీనం కావాలని నిర్ణయించింది. అస్సాంలోని సేలెట్ జిల్లాలో వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా పాక్లోనే విలీనం కావాలని అభిప్రాయపడ్డారు. సో జునాగఢ్లో రెఫరెండం జరపగా భారత్లో కావాలని కోరిండ్రు. మౌంట్ బాటన్ పథకాన్ని అనుసరించి భారత విభజన జరిగింది. ఈ పథకాన్ని డిక్కీ బర్డ్ పథకం అని కూడా అంటారు. ఓకే, సో భారత స్వతంత్ర చట్టం 1947 చూసినట్లయితే బ్రిటిష్ వారు భారత్కు 1948 జూన్ 3న స్వతంత్రం ఇవ్వాలని మొదట భావించినప్పటికీ భారత్లో పరిస్థితి దృష్ట్యా ముందుగానే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. భారత స్వాతంత్ర చట్ట బిల్లును 1947 జూలై 4న బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టగా 15న పార్లమెంట్ ఆమోదం పొందింది. 18న బ్రిటిష్ అదే రోజు ఆమోదం తెలపడం జరిగింది. భారత్ మరియు పాకిస్తాన్ 2 డొమినియన్లుగా ఏర్పాటు చేస్తూ చట్టం చేయడం జరిగింది. ఆగస్టు 15, 1947లో 2 డొమినియన్లకు స్వాతంత్రం ఇవ్వాలని చేశారు. భారత్ పాకిస్తాన్లపై ఆగస్టు 15న గతంలో బ్రిటన్కు గల సార్వభౌమాధికారాలను అంతరించిపోతాయని కూడా చెప్పడం జరిగింది. 2 దేశాలలో రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడే రాజ్యాంగ పరిషత్లు తాత్కాలిక పార్లమెంటుగా పనిచేస్తాయన్నారు. సొంత రాజ్యాంగాలను రూపొందించేంత వరకు 1935 చట్టాన్ని అనుసరించి పాలన ఉంటుంది. బ్రిటిష్ కామన్వెల్త్లో సభ్యత్వం పొందడం అనేది ఆ 2 దేశాల సొంత నిర్ణయం. 2 దేశాలను సంప్రదించి వారి కోరిక ప్రకారం బ్రిటిష్ రాజమకుటం గవర్నర్ జనరల్ను నియమిస్తుంది. 2 దేశాల మధ్య సరిహద్దులు నిర్వహించుటకు సర్ రాడ్క్లిఫ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సిరిల్ రాడ్క్లిఫ్ అంటారు. 2 డొమినియన్లలో పనిచేసే ఉద్యోగులను పదవి భద్రత కల్పించాలని చెప్పడం జరిగింది. ఈ చట్టాన్ని యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా పేర్కొంటారు. సో బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాలలో ఉన్నతమైనదిగా చెప్పడం జరిగింది. స్వతంత్ర కాలం నాటికి దేశంలో 562 స్వదేశీ సంస్థానాలుగా వాటిలో 554 సంస్థానాలు ఇండియాలో విలీనమయ్యాయి. భారత్కు గవర్నర్ జనరల్ను మౌంట్ బాటన్ను కొనసాగించగా పాకిస్తాన్కు మహమ్మద్ అలీ జిన్నాను గవర్నర్ జనరల్గా నియమించారు. సో భారత స్వతంత్రాన్ని దృష్టిలో ఉంచుకొని నెహ్రూ భారత జాతిని ఉద్దేశించి ఎర్రకోట నుండి చేసిన ప్రసంగాన్ని ఏమంటారంటే ద ట్రైస్ట్ విత్ డెస్టినీ ఆర్ విధితో ఒప్పందం అంటారు. ఓకే, సో తాత్కాలిక ప్రభుత్వం చూసినట్లయితే భారత్కు స్వతంత్రం సిద్ధించిన సందర్భంగా నాటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ నెహ్రూ నాయకత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అందులో నెహ్రూ ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని కేంద్ర హోంశాఖ సర్వీసెస్, బాబు రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయం ఆహార శాఖ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ, అంబేద్కర్ న్యాయశాఖ, సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ, షణ్ముగం షెట్టియార్ ఆర్థిక శాఖ, జాన్ మత్తయ్ రైల్వేలు, రఫీక్ అహ్మద్ కిద్వాల్ పౌర విమానయానము, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు, రాజేంద్ర కుమారి అమృత్ కౌర్ ఆరోగ్యం, మొదటి మహిళా మంత్రి కూడా ఈవిడని, సిహెచ్ బాబా వాణిజ్యం, ఎన్వి గాడ్గిల్ గనుల శాఖ, బాబు జగ్జీవన్ రామ్ కార్మిక వ్యవహారాలు. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ చూసినట్లయితే రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించినది రాజ్యాంగ పరిషత్. ఎవరిది? భారత రాజ్యాంగాన్ని. సో రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదట వ్యక్తీకరించింది ఎవరంటే ఎంఎన్ రాయ్. స్వరాజ్ అనే పదాన్ని మొదట ఉపయోగించింది దాదాబాయ్ నౌరోజీ. భారత స్వతంత్రాన్ని అనుసరించి పరిపాలన చేయుటకు మన దేశానికి సొంత రాజ్యాంగం అవసరమని భారత జాతీయ కాంగ్రెస్ 1918లో తీర్మానించింది.
1921లో మహాత్మా గాంధీ యంగ్ ఇండియాలో వ్యాసం రాస్తూ భారత్కు స్వతంత్రం అనేది భిక్ష కాదని, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదని, ప్రజలు తమకు తాము అభివ్యక్తీకరించుకున్నట్టు గల స్వేచ్ఛ మాత్రమేనని పేర్కొనడం జరిగింది. 1924లో పండిట్ మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ప్రజలందరి ప్రయోజనాలకు సంరక్షించుటకు ప్రజలందరికీ ప్రాతినిధ్యం కల్పించబడే ఒక కమిటీని ఏర్పాటు చేసి తద్వారా చట్టరూపకల్పన చేయాలని చెప్పేసి కూడా తీర్మానించడం జరిగింది. 1925లో శ్రీమతి అనీ బెసెంట్ బ్రిటిష్ పార్లమెంట్లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును ప్రవేశపెడుతూ ఐర్లాండ్ ప్రజల మాదిరిగానే భారత ప్రజలకు కూడా శాశ్వత ప్రాతిపదికపైన హక్కులు కల్పించాలని కూడా సూచించారు. మోతీలాల్ నెహ్రూ 1928లో రూపొందించిన నివేదికను భారతీయులచే సొంత రాజ్యాంగం కోసం జరిగిన నిర్మాణాత్మక కృషిగా పేర్కొనడం జరిగింది. నెహ్రూ నివేదికలో భారతీయులు హక్కుల గురించి, అన్ని వర్గాల ప్రయోజనాల గురించి, ప్రభుత్వ పాలన గురించి పేర్కొనడం జరిగింది. 1936లో జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిందంటే హెరాల్డ్ పత్రికకు వ్యాసం రాస్తూ భారత ప్రజల సమస్యకు ఒకే ఒక పరిష్కార మార్గం కలదని, అది వారు తమను తాము పాలించుకొనుటకు అవసరమైన చట్టాన్ని రూపొందించుకునే స్వేచ్ఛ కల్పించాలని అభిప్రాయపడ్డారు. మళ్ళీ చెప్తున్నా, 1936లో జవహర్లాల్ నెహ్రూ హెరాల్డ్ పత్రికకు వ్యాసం రాస్తూ భారత ప్రజల సమస్యకు ఒకే ఒక పరిష్కార మార్గం కలదని, అది తమను తాము పాలించుకొనుటకు అవసరమైన చట్టాన్ని రూపొందించుకునే స్వేచ్ఛ కల్పించాలని అభిప్రాయపడడం జరిగింది. 1938లో హరిపుర కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అభిప్రాయాన్ని తీర్మానంగా ఆమోదించింది. 1942లో క్రిప్స్ ప్రతిపాదనల ద్వారా బ్రిటిష్ వారు మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1946లో క్యాబినెట్ మిషన్ యొక్క సూచనలను అనుసరించి రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1946 జూన్ జూలైలో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగినాయి. రాజ్యాంగ పరిషత్లో ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుని చొప్పున ప్రాతినిధ్యం కల్పించారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య 292. స్వదేశీ సంస్థల నుండి ప్రాతినిధ్యం వహించేవారు 93 మంది. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం 4. దేశ విభజనకు ముందు రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యులు 389. విభజనకు పూర్వం పరిషత్కు ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులు 208 కాగా ముస్లిం లీగ్ సభ్యుల సంఖ్య 73. సో దేశ విభజన తర్వాత పరిషత్ సభ్యుల సంఖ్య 299. బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం 229. స్వదేశీ సంస్థానాల ప్రాతినిధ్యం 70. రాజ్యాంగ పరిషత్కు నియామక సభ్యుల సంఖ్య 15. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు నైసర్గిక ప్రాతినిధ్య పద్ధతిపై జరిగాయి. బ్రిటిష్ పాలిత ప్రాంతాలలోని శాసనసభల సభ్యులు పరిషత్ సభ్యులకు ఎన్నుకుంటారు. ముస్లింలకు మరియు సిక్కులకు మత ప్రాతిపదికపైన ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పరిచారు. స్వదేశీ సంస్థల నుండి ఆయా సంస్థానాధీశులు పరిషత్కు సభ్యులు నియమించారు. వాళ్ళని చూసినట్లయితే భారత జాతీయ కాంగ్రెస్ నుంచి నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, పట్టాభి సీతారామయ్య. ముస్లింలు వచ్చేసి మహమ్మద్ సయ్యద్ సాదుల్లా, మౌలానా అబుల్ కలాం ఆజాద్. సిక్కులు వచ్చేసి సర్దార్ బల్దేవ్ సింగ్, హుకుమ్ సింగ్. యూరోపియన్లు వచ్చేసి ఫ్రాంక్ యాంటోనీ. పార్సీలు వచ్చేసి డాక్టర్ హెచ్బి మోడీ. హిందూ మహాసభ నుంచి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఎంఆర్ జైకర్. అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సంఘం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అఖిల భారత మహిళా సంఘం నుంచి హరిసా మెహతా. నెక్స్ట్ అఖిల భారత జమీందార సంఘం నుంచి దర్భంగా మహారాజా. అఖిల భారత కార్మిక సంఘాలు వచ్చేసి బాబు జగ్జీవన్ రామ్. అల్పసంఖ్యాక వర్గాల నుంచి వచ్చేసి డాక్టర్ హెచ్సి ముఖర్జీ. సో రాజ్యాంగ పరిషత్కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియమించబడిన వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. దేశ విభజన కారణంగా బెంగాల్ నుండి ఎన్నికైన అంబేద్కర్ తన సభ్యత్వాన్ని కోల్పోగా వారిని బొంబాయి నుండి ఎంపిక చేయడం జరిగింది. దేశ విభజన కారణంగా రాజ్యాంగ పరిషత్ సభ్యాన్ని కోల్పోయిన ఏకైక కమ్యూనిస్ట్ సభ్యుడు సోమనాథ్ లహరి. సో పని విధానం చూసినట్లయితే వావెల్ సూచనలను అనుసరించి రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశాన్ని 1946 డిసెంబర్ 9న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించారు. మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా ఈ పేరును ప్రతిపాదించింది ఎవరంటే జేబీ కృపలాని. ఫ్రాన్స్ దేశ సాంప్రదాయాన్ని అనుసరించి రాజ్యాంగ పరిషత్లో సీనియర్ సభ్యులైన సచ్చిదానంద సిన్హాను అధ్యక్షునిగా చేశారు. సో రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ఉపాధ్యక్షులు వచ్చేసి ఫ్రాంక్ యాంటోనీ. మొదటి సమావేశానికి హాజరైన సభ్యులు 211. ముస్లిం లీగ్, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. రాజ్యాంగ పరిషత్కు సలహాదారుడు వచ్చేసి బెనగల్ నరసింగరావు, బిఎన్ రావు అంటారు. వీరు రాజ్యాంగ పరిషత్ సభ్యులు గారు. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంపికైన మొదటి భారతీయుడు వచ్చేసి బిఎన్ రావు.
భారత రాజ్యాంగ ముసాయిదాను బిఎన్ రావు రూపొందించారు. రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడు వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ పేరుని చెప్పింది ఎవరంటే జేబీ కృపలాని. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు వచ్చేసి డాక్టర్ హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి వచ్చేసి అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్ నుంచి ముఖ్య లేఖకుడు వచ్చేసి ఎన్సి ముఖర్జీ. కమిటీలు వచ్చేసి రాజ్యాంగ పరిషత్ నుంచి ఏర్పడిన ప్రధాన కమిటీలు 13 కాగా వాస్తవంలో కమిటీల సంఖ్య 22. ఇది విధాన నిర్ణాయక కమిటీలు 10, విషయ నిర్ణాయక కమిటీలు 12, మొత్తం 22. పరిషత్ నుంచి ఏర్పడిన అతిపెద్ద కమిటీ సలహా సంఘం కమిటీ. దీనికి చైర్మన్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య 54+1. ప్రధానమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కమిటీలోని సభ్యులు వచ్చేసి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సభ్యులు వచ్చేసి గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, మహమ్మద్ సయ్యద్ సాదుల్లా, బిఎల్ మిట్టల్. వీరు అనారోగ్యానికి గురి కావడంతో ఎన్ మాధవరావును నియమించడం జరిగింది. డిబి ఖైతాన్ ఈయన 1948లో మరణించడంతో వీరి స్థానంలో టిటి కృష్ణమాచారి నిర్వహించబడ్డారు. నెక్స్ట్, ముసాయిదా కమిటీలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించిన ఏకైక వ్యక్తి టిటి కృష్ణమాచారి. ఇతర కమిటీలు చూసినట్లయితే సారథ్య సంఘం, నియమ నిబంధనల కమిటీ, జెండా కమిటీ వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ప్రాథమిక హక్కుల కమిటీ, అల్పసంఖ్యాక వర్గాల కమిటీ, రాష్ట్రాల అధికారాల కమిటీ, రాష్ట్ర రాజ్యాంగ కమిటీ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. కేంద్ర రాజ్యాంగ కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీ, రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ వచ్చేసి జేబీ కృపలాని. అల్పసంఖ్యాక వర్గాల ఉప కమిటీ వచ్చేసి డాక్టర్ హెచ్సి ముఖర్జీ. హౌస్ కమిటీ వచ్చేసి పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్, శాసనసభ వ్యవహారాలు మరియు నియమ నిబంధనల కమిటీ వచ్చేసి జివి మౌలంకార్. నెక్స్ట్, క్రెడెన్షియల్ కమిటీ వచ్చేసి గోపాలస్వామి అయ్యంగార్. ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ వచ్చేసి గోపీనాథ్ బాల్డోరాయ్. సుప్రీంకోర్టు సన్నాహా కమిటీ వచ్చేసి వరదాచార్య. వీరు రాజ్యాంగ పరిషత్ సభ్యులు కారు. నెక్స్ట్, క్రెడెన్షియల్ కమిటీ వచ్చేసి రాజ్యాంగ పరిషత్లోని సభ్యుల వివరాలను సేకరించే కమిటీ ఇది. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం వచ్చేసి 9/12/1946న జరిగింది. రాజ్యాంగ పరిషత్ను ఉద్దేశించి ప్రసంగించిన మొదటి వ్యక్తి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. 11/12/1946న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు ఎన్నికయ్యారు. 13/12/1946న నెహ్రూ లక్ష్యాలు ఆశయాల తీర్మానం ప్రవేశపెట్టారు. 22/7/1947న రాజ్యాంగ పరిషత్లో భారత జాతీయ జెండాను ప్రదర్శించిన వారు డాక్టర్ హంస మెహతా. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించుటకు జరిపిన సమావేశాల సంఖ్య 11. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 26/11/1949. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత వెంటనే అమల్లోకి వచ్చిన అంశాలు: పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంటు, స్వదేశీ సంస్థానాధీశులకు కల్పించిన ప్రత్యేక వసతులు. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదాను చర్చించి ఆమోదించుటకు పట్టిన కాలం 165 రోజులు. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించుటకు తీసుకున్న సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. దీని తయారీకి రాజ్యాంగ తయారీకి చేసిన ఖర్చు 64 లక్షలు. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం వచ్చేసి 24/1/1950. ఇది 12వ సమావేశం. చివరి సమావేశం తీసుకున్న నిర్ణయాలు చూసినట్లయితే జనగణమనను జాతీయ గీతంగా ఆమోదించడము, వందే మాతరంను జాతీయ గేయంగా ఆమోదించడము, బాబు రాజేంద్ర ప్రసాద్ను రాష్ట్రపతిగా ఎన్నుకోవడము. ఈ పేరును సూచించింది ఎవరంటే పటేల్ మరియు నెహ్రూ. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ చేసిన తీర్మానంపై సంతకాలు చేసిన సభ్యుల సంఖ్య 284. రాజ్యాంగ ఆమోద పత్రంపై పరిషత్ చైర్మన్గా రాజేంద్ర ప్రసాద్ తన ఆమోద ముద్రను వేశారు. పరిషత్ను ఉద్దేశించి చివరిగా ఉపన్యాసం ఇచ్చింది ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ వచ్చేసి 26/1/1950. రాజ్యాంగాన్ని పరిషత్ 26/11/1949లోనే ఆమోదించినప్పటికీ 1950 జనవరి 26 వరకు నిలిపివేటు గల కారణం లాహోర్ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని అనుసరించి 1930 జనవరి 26 నుండి ప్రతి సంవత్సరం అదే రోజును స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిగా ప్రతీకగా నిర్వహించిన దానితో గుర్తుగా ఆ తేదీని నిర్వహించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ యొక్క పని విధానాన్ని 3 దశలుగా వర్గీకరించవచ్చు. మొదటి దశ వచ్చేసి 9/12/1946 నుంచి 15/8/1947 వరకు. ఈ దశలో రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ విధుల్ని మాత్రం నిర్వహించింది. రెండవ దశ వచ్చేసి 15/8/1947 నుండి 26/11/1949 వరకు. ఈ దశలో రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ విధులతో పాటు దేశ పాలనకు అవసరమైన శాసనాలను రూపొందించుటకు నిర్వహించడం జరిగింది.
మూడో దశ వచ్చేసి 26/11/1949 నుంచి 14/5/1952 వరకు. ఈ కాలంలో రాజ్యాంగ పరిషత్ కేవలం శాసన విధుల్ని మాత్రమే నెరవేరుస్తూ దేశ తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది. అంటే రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ విధులను నెరవేర్చేటప్పుడు మాత్రమే రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించేవారు అన్నమాట. నెక్స్ట్, పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా శాసన విధులను నెరవేర్చినప్పుడు అధ్యక్షులుగా జీవి మౌలంకర్ వ్యవహరించారు. ఉపాధ్యక్షులుగా అనంతశయని అయ్యంగార్ వ్యవహరించారు. రాజ్యాంగ పరిషత్ను ఉద్దేశించి చివరిగా మాట్లాడిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్. మన దేశానికి చివరి గవర్నర్ జనరల్గా మౌంట్ బాటన్ స్థానంలో గవర్నర్ జనరల్గా నియమించబడిన వ్యక్తి సి రాజగోపాలాచారి. సో రాజాజీ చివరి మొదటి భారత గవర్నర్ జనరల్ ఎప్పుడు 26/1/1950 వరకు అనమాట. సో రాజ్యాంగ ముసాయిదా బిఎన్ రావు ముసాయిదాను బిఎన్ రావు రాజ్యాంగ పరిషత్కు సమర్పించినప్పుడు 315 అధికరణలు మరియు 13 షెడ్యూల్ గలవు. 1947 జూలైలో చిత్తు ప్రతి డ్రాఫ్ట్ను ప్రచురించే సమయానికి అధికరణలను అలాగే కొనసాగిస్తూ షెడ్యూళ్లను 8కి తగ్గించారు. ముసాయిదాకు ప్రతిపాదించిన సవరణల సంఖ్య 7,563. రాజ్యాంగ పరిషత్ చర్చించి ఆమోదించిన సవరణలు 2,473. రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు మరియు 22 భాగాలతో కూడుకొని ఉన్నది. రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ సమన్వయ పద్ధతిని అనుసరించింది అని చెప్పింది ఎవరంటే గ్రాన్ విలే ఆస్టిన్. నెక్స్ట్, ఇతర అభిప్రాయాలు చూసినట్లయితే రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటు పద్ధతికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారని చెప్పింది ఎవరంటే ఓపి గోయల్. బిఆర్ అంబేద్కర్ను రాజ్యాంగ రూపశిల్పి అభినవ్ మనువుగా వర్ణీకరించింది ఎవరంటే ఎంవి పైలీ. రాజ్యాంగ పరిషత్లో నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, మౌలానాలు ఒక నియంత్రిత మండలిగా వ్యవహరించారని చెప్పింది ఎవరంటే గ్రాన్విలే ఆస్టిన్. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో కేవలం 28.5% ప్రజలు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యాంగ పరిషత్ భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలు వ్యక్తీకరణకు ఒక అడ్డంకిగా మారిందని చెప్పింది ఎవరంటే జయప్రకాష్ నారాయణ్. రాజ్యాంగ పరిషత్పై ప్రజాభిప్రాయ నీడలు లేవు అని చెప్పింది ఎవరంటే కె సంతానం. భారత రాజ్యాంగ పరిషత్ దేశంలోని కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించిందని చెప్పింది ఎవరంటే ఒక విన్స్టన్ చర్చిల్. ఇది ఒక ప్రధానమైన వర్గం, దీనిలో కీలక పాత్ర పోషించేందుకు విన్స్టన్ చర్చిల్ అని చెప్పింది అనమాట. అంటే భారత రాజ్యాంగ పరిషత్పై ప్రజాభిప్రాయ నీడలు లేవు అని చెప్పింది ఎవరంటే కె సంతానము. భారత రాజ్యాంగ పరిషత్ దేశంలోని కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది, ఒక ప్రధానమైన వర్గం దీనిలో కీలక పాత్ర పోషించిందని చెప్పింది ఎవరంటే విన్స్టన్ చర్చిల్. రాజ్యాంగ పరిషత్ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించిందని చెప్పింది ఎవరంటే లార్డ్ సైమన్. భారత రాజ్యాంగానికి గల ప్రధాన మూలాధారాలు చూసినట్లయితే భారత ప్రభుత్వ చట్టం 1935. దీని నుంచి మనం గ్రహించబడిన అంశాలు ఏంటంటే సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్రాల సంబంధాలు, అత్యవసర అధికారాలు, యూపీఎస్సీ, ఉద్యోగి స్వామ్యము. నెక్స్ట్, బ్రిటన్ నుంచి చూసినట్లయితే ఏకపౌరసత్వము, సమన్యాయ పాలన, ఏకీకృత న్యాయ వ్యవస్థ, పార్లమెంటు నిర్మాణము, క్యాబినెట్ ప్రభుత్వము, స్పీకరు, శాసన ప్రక్రియ, ఎన్నికల యంత్రాంగము, దేశాధిపతి, నామమాత్ర అధికారిగా వివరించుట, ఉద్యోగుల ఎంపిక పద్ధతులు. అమెరికా నుంచి చూసినట్లయితే ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ఆధిక్యత, న్యాయ సమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ ప్రవేశిక, దేశాధిపతి పేరు మీద దేశ పరిపాలన నిర్వహించడము, ఉపరాష్ట్రపతి పదవి, ఎగువ సభకు అధ్యక్షులు వివరించడము, రాష్ట్రపతిని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే పద్ధతి ఉండడము అనేది మనం అమెరికాను చేసుకోవడం జరిగింది. ఐర్లాండ్ వచ్చేసి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభకు రాష్ట్రపతికి 12 మంది సభ్యులు నియమించటం. కెనడా నుంచి సమాఖ్య నిర్మాణము, అవశిష్టాధికారాలు కేంద్రానికి చెందుట, బలమైన కేంద్ర ప్రభుత్వము, గవర్నర్ల నియామకం. ఆస్ట్రేలియా నుంచి చూసినట్లయితే ఉమ్మడి జాబితా, వాణిజ్య వ్యాపార చట్టాలు, భాష, ఉభయ సభల సంయుక్త సమావేశము, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు. జపాన్ నుంచి చూసినట్లయితే చట్టంచే నిర్ధారించబడిన పద్ధతి, అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండుట. జర్మనీ నుంచి అత్యవసర పరిస్థితి కాలంలో అనుసరించే పద్ధతులు, ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయుట. దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతులు. రష్యా, యుఎస్ఎస్ఆర్ నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించుట, ప్రాథమిక విధులు. ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, రిపబ్లిక్ పద్ధతి. నార్వే నుంచి ఎగువ సభ సభ్యులను దిగువ సభ సభ్యులు ఎన్నుకునే పద్ధతి. ఇవన్నీ మనము గ్రహించడం జరిగింది. నెక్స్ట్, భారతదేశ విభజనకు పూర్వం రాజ్యాంగ పరిషత్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 68% కాగా విభజన తర్వాత 80%గా మారింది. భారత రాజ్యాంగానికి ప్రజల ఆమోదం లేదన్న విమర్శకులు
రాజ్యాంగ పరిషత్ సార్వత్రిక ఓటింగ్ పద్ధతిపై ఏర్పడలేదు. పైగా రాజ్యాంగ పరిషత్చే రూపొందించిన రాజ్యాంగాన్ని ప్రజల ఆమోదానికి పెట్టలేదు. రాజ్యాంగ పరిషత్ సార్వభౌమాధికార సంస్థ కాదని, భారత రాజ్యాంగానికి బ్రిటిష్ రాజమకుటం ఆమోదం లేదని, కేవలం రాజేంద్ర ప్రసాద్ ఆమోద ముద్ర మాత్రమే లభించిందని విమర్శించడం జరిగింది. సో సార్వభౌములైన భారత ప్రజలపైన ఏర్పడిన రాజ్యాంగ పరిషత్చే రాజ్యాంగం రూపొందించబడినందున రాజ్యాంగ పరిషత్కు రాజ్యాంగానికి సార్వభౌమ అధికారం లేదనే వాదనను పండిట్ నెహ్రూ తిరస్కరించడం జరిగింది. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అని చెప్పింది ఎవరంటే సర్ ఐవర్ జెన్నింగ్స్. భారత రాజ్యాంగం ఇంద్రుని వాహనమైన ఐరావతం వంటిది అని చెప్పింది ఎవరంటే హెచ్వి కామత్. భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నిటిలో సుదీర్ఘమైనది, దివ్యమైనది చెప్పింది ఎవరంటే సర్ ఐవర్ జెన్నింగ్స్. భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత గ్రాన్విలే ఆస్టిన్. ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి భారత రాజ్యాంగం రూపొందించారని పేర్కొనడాన్ని నేను గర్విస్తున్నా అని చెప్పింది అంబేద్కర్. భారత రాజ్యాంగం భారత ప్రజల బహుళ అవసరాలను, ప్రయోజనాలను తీర్చేది పండిట్ నెహ్రూ. భవిష్యత్తులో ఏనాడైనా భారత రాజ్యాంగం వైఫల్యం చెందితే దానికి రాజ్యాంగాన్ని నిందించకూడదు, రాజ్యాంగం అమలుపరిచే వారే బాధ్యులు అని చెప్పింది ఎవరంటే అంబేద్కర్. భారతదేశంలో భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకొని బహుళ వర్గాల, ప్రత్యేక వర్గాల ప్రయోజనాలు అన్నింటినీ ఆ రాజ్యాంగంలో చేర్చడం వలన ఈ రాజ్యాంగం విశాలంగా రూపొందించబడిందని చెప్పింది సర్ ఐవర్ జెన్నింగ్స్. సో భారత రాజ్యాంగ విశేష లక్షణాలు చూసినట్లయితే లిఖిత మరియు సుదీర్ఘ రాజ్యాంగం ఇది. రాజ్యాంగ ప్రవేశిక, లౌకిక రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, రాజ్య విధాన ఆదేశ సూత్రాలు, దృఢ అదృఢ లక్షణాల కలయిక, ఏకకేంద్ర సమాఖ్య లక్షణాల కలయిక, రాజ్యాంగ ఆధిక్యత, పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, సార్వత్రిక వయోజన ఓటు హక్కు, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్షాధికారము, స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ కమిషన్లు, ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు, రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతము, ఏకీకృత లేదా సమీకృత న్యాయ వ్యవస్థ. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే లిఖిత మరియు సుదీర్ఘ రాజ్యాంగం చూసినట్లయితే ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. రాజ్యాంగం అమలుకు వచ్చే నాటికి మన రాజ్యాంగంలో గల అంశాలు వచ్చేసి అధికరణలు 1950లో 395 ఉన్నాయి, 2010 వరకు 445, 2010 వరకు. షెడ్యూల్ వచ్చేసి 1950లో 8 ఉంటే 2010 వరకు 12 అయినాయి. భాగాలు వచ్చేసి 1950లో 22 ఉంటే 2010 వరకు 24 అయినాయి మనం చూడొచ్చు. సో వాస్తవంగా 1950 తర్వాత రాజ్యాంగం నుండి 24 అధికరణలు తొలగించడం ద్వారా సంఖ్యారీత్యా అధికరణలు 371 అయినప్పటికీ 395గానే పరిగణిస్తారు. రాజ్యాంగంలో సవరణల ద్వారా అధికరణలకు తోడుగా చేర్చబడిన ఉప ప్రకరణలను కూడా కలుపుకొని ప్రస్తుతం 445 అధికరణలు కలవని చెప్తారు. సబ్ క్లాసెస్. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అదనంగా 4 షెడ్యూళ్లను రాజ్యాంగంలో చేర్చడంతో పాటు ప్రస్తుతం షెడ్యూల్ సంఖ్య 12. దీనికి మొత్తం భాగాల సంఖ్య 1950 నాటికి 22 గలవు. 1956లో 7వ సవరణ ద్వారా పార్ట్ బి రాష్ట్రాల కోసం ఉద్దేశింపబడిన 7వ భాగమును రాజ్యాంగం నుండి తొలగించారు. 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2 భాగాలను రాజ్యాంగంలో చేర్చారు. 4Aలో ఈ భాగం ద్వారా ప్రాథమిక విధులు, 14A అనే భాగం ద్వారా పరిపాలనా ట్రిబ్యునల్ల ఏర్పాటు. 1992లో పివి నరసింహరావు ప్రభుత్వ కాలంలో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ నగరపాలక సంస్థల కోసం 9A భాగాన్ని చేర్చారు. సో ప్రస్తుత రాజ్యాంగంలో గల భాగాల సంఖ్య 24. ప్రస్తుత రాజ్యాంగంలో గల భాగాల సంఖ్య 24. సో ఈ భాగాలను చూసినట్లయితే మనము 1 నుండి 4 అధికారంలో వచ్చేసి భారత భూభాగము, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. నెక్స్ట్ 5 నుండి 11 వరకు చూసినట్లయితే పౌరసత్వము. నెక్స్ట్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు, 36 నుండి 51 వరకు నిర్దేశక నియమాలు, 51A వచ్చేసి ప్రాథమిక విధులు, 52 to 151 కేంద్ర ప్రభుత్వము, 152 to 237 రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణము, పని విధానము. 238 అధికరణ చూసినట్లయితే పార్ట్ బి రాష్ట్రాలకు సంబంధించింది. ఇది 1956లో దీన్ని తొలగించారు. 239 to 242 చూస్తే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలు. ఓకే, సో నెక్స్ట్ 243, 243A, 243D పంచాయతీరాజ్ వ్యవస్థ, స్థానిక సంస్థలు. 243 వచ్చేసి పి నుంచి జెడ్ వరకు, ZA, ZZ పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించిన అంశాలు. 244, 244A వచ్చేసి
ఆదివాసీ ప్రాంతాల పరిపాలన అంశాలు. 245 టు 263 వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య గల శాసన పరిపాలన సంబంధాలు. 264 300A ఆస్తి ఆర్థికపరమైన అంశాలు, ఒప్పందాలు మరియు దావాలు. 301 టు 307 వ్యాపార వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు. 308 టు 323 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మరియు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. 323A టు 323B కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ మరియు రాష్ట్రాల పరిపాలనా ట్రిబ్యునల్లు. 324 టు 329A ఎన్నికల యంత్రాంగం వ్యవస్థల ఏర్పాటు. 330 టు 342 ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు. నెక్స్ట్ 343 టు 351 భాషకు సంబంధించిన అంశాలు, జాతీయ ప్రాంతీయ. 352 టు 360 అత్యవసర పరిస్థితులకు సంబంధించిన అంశాలు. 361 టు 367 నానావిధ అంశాలు అంటే రాష్ట్రపతికి గవర్నర్లకు కల్పించబడిన ప్రత్యేక వసతులు. 368 వచ్చేసి భారత రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు. 369 టు 392 తాత్కాలిక వర్తింపులు. 393 టు 395 తొలగింపులు, భారత రాజ్యాంగాన్ని హిందీలోకి తర్జుమా చేయుటకు మొదలైన అంశాలు. ఓకే, సో ఇవి ఇందులో షెడ్యూల్ చూసినట్లయితే మనకి మొదటి షెడ్యూల్ వచ్చేసి భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు మరియు భూభాగములు. అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణప్పుడు ఈ షెడ్యూల్లో మార్పులు చేరుస్తారు. నెంబర్ 2 చూసినట్లయితే దేశంలోని ఉన్నత పదవుల్లో అనగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొదలైన వారి జీతభత్యాలను భారత పార్లమెంటు నిర్ణయిస్తుంది. షెడ్యూల్ నెంబర్ 3 వచ్చేసి ఉన్నత పదవుల్లోని వారికి ప్రమాణ స్వీకారాలు, పార్లమెంటు శాసనసభ సభ్యులుగా పోటీ చేయు వారి ప్రమాణాలను గురించి కూడా పేర్కొంటుంది. నెంబర్ 4 వచ్చేసి రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు గల ప్రాతినిధ్యం మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం, నూతన రాష్ట్రాల ఏర్పాటుకు షెడ్యూల్ను సవరించాలి. నెంబర్ 5 వచ్చేసి షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగల ప్రజల పాలన కోసము, ప్రాంతాల పరిపాలన కోసం చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలు. నెంబర్ 6 వచ్చేసి అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలలో షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగల అభ్యున్నతికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా గూర్ఖాల కోసం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక అభివృద్ధి మండలిని ఈ షెడ్యూల్లో చేర్చనున్నారు. నెంబర్ 7 వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ జాబితా. కేంద్ర జాబితా 1950లో 97 ఉండే 2010లో 99గా మారింది. రాష్ట్ర జాబితా వచ్చేసి 1950లో 66 ఉంటే 2010లో 61గా మారింది. ఉమ్మడి జాబితా 1950లో 47గా ఉంటే 2010లో 52గా మారింది. రాజ్యాంగంచే నెక్స్ట్ నెంబర్ 8 చూస్తే రాజ్యాంగంచే గుర్తింపబడిన భాషలు. రాజ్యాంగం అమలు నాటికి 1950 నాటికి 14 ఉండే. అవి అస్సామీ, బెంగాలీ, ఒరియా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, గురుముఖి అంటారు, కాశ్మీరీ, ఉర్దూ, హిందీ, సంస్కృత్. 1967 21వ సవరణ ఆధారంగా సింధీ భాష 15వది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అధికార గుర్తింపు లేనప్పటికీ రాజ్యాంగంచే గుర్తించబడిన భాష సింధీ. సింధీ భాషను పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కాశ్మీర్లు బాగా మాట్లాడతారంట. 1992 71 సవరణ ప్రకారం కొంకణి, గోవా, మణిపూర్, నేపాలీ పశ్చిమ బెంగాల్, డార్జిలింగ్ జిల్లాలో. 2003 92 92 సవరణ ప్రకారం డోగ్రీ జమ్మూ కాశ్మీర్, సంతాలీ జార్ఖండ్, మైథిలి బీహార్, బోడో అస్సాం. ఇవన్నీ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో ప్రస్తుతం రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య వచ్చేసి 22. 9th షెడ్యూల్ చూసినట్లయితే 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ షెడ్యూల్ను చేర్చారు. భూ సంస్కరణల చట్టాలను న్యాయ సమీక్ష పరిధి నుంచి మినహాయిస్తూ ఈ షెడ్యూల్ను చేయడం జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భూ సంస్కరణ చట్టాలని దీనిలో చేర్చడం ద్వారా ప్రస్తుత అంశాల సంఖ్య 284. 76వ రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడులో రిజర్వేషన్ల శాతాన్ని 69%కి పెంచిన అంశాన్ని కూడా దీంట్లో చేర్చారు. 2007లో సుప్రీంకోర్టు తమిళనాడు రిజర్వేషన్లను దీనిలో చేర్చడాన్ని ప్రస్తావిస్తూ 1973 తర్వాత ఈ షెడ్యూల్లో చేర్చిన అంశాలను న్యాయ సమీక్షకు గురి చేస్తానని చెప్పడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 10th షెడ్యూల్ చూస్తే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టము. నెక్స్ట్ 1985లో రాజీవ్ గాంధీ కాలంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చారు. దేశంలోని రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైనవి కావు అనగా అది కేవలం చట్టబద్ధంగా ఎన్నికల కమిషన్ గుర్తింపు ద్వారా మాత్రమే ఏర్పడినవి. భారత రాజ్యాంగం మొత్తంలో రాజకీయ పార్టీ అనే పదాన్ని ఈ షెడ్యూల్లో మాత్రమే చూడవచ్చు.
ఒక పార్టీ గుర్తుపై గెలుపొందిన ప్రజాప్రతినిధులు పార్టీలు మారటను నిరోధిస్తూ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఒక పార్టీ తరపున గెలుపొందిన ప్రజాప్రతినిధులు పార్టీలు మారినప్పుడు తమ ప్రాతినిధ్యంను కోల్పోతారు. పార్టీ ఫిరాయింపు వర్తింపజేసే సందర్భాలు చూస్తే ఎమ్మెల్యే అండ్ ఎంపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు, ఇతర పార్టీలలో చేరినప్పుడు, పార్టీ ఆజ్ఞను ధిక్కరించినప్పుడు సభ్యత్వం రద్దుకు గురవుతుందన్నమాట. సో నియామక సభ్యులు 6 నెలల తర్వాత ఏదైనా పార్టీలో చేరితే తమ ప్రాతినిధ్యం కోల్పోతారు. స్వతంత్ర అభ్యర్థులు ఇతర పార్టీలో చేరినప్పుడు, ఒక పార్టీ నుండి బహిష్కరించబడిన వ్యక్తులు ఇతర పార్టీలో చేరినప్పుడు ప్రాతినిధ్యం కోల్పోతారు. సో ఇది పార్టీ ఫిరాయింపుకు వర్తించని సందర్భాలు చూస్తే ప్రజాప్రతినిధులను రాజకీయ పార్టీలు బహిష్కరించినప్పుడు, ఒక పార్టీకి చెందిన 2/3 వంతు మంది ప్రజాప్రతినిధితో ఇతర పార్టీలో విలీనమైనప్పుడు, ఒక రాజకీయ పార్టీలో చీలిక సంభవించినప్పుడు 2/3 వంతు మంది కానీ అంతకంటే ఎక్కువ కానీ ఇతర పార్టీలో విలీనమైనప్పుడు, మాతృ సంస్థలో మిగిలిన సభ్యుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ వారికి చట్టం వర్తించదు. నియామక సభ్యులు 6 నెలల్లోగా ఏదైనా పార్టీలో చేరినప్పుడు, నెక్స్ట్ 2003లో 91 రాజ్యాంగ సవరణ ద్వారా గతంలో 1/3 వంతు మంది సభ్యులు చీలిపోయినప్పుడు ఈ చట్టం వర్తించకుండేది. దానిని మారుస్తూ 2/3 వంతు మంది సభ్యులు ఇతర పార్టీల్లో విలీనమైనప్పుడు మాత్రమే ఈ చట్టం వర్తించకుండా సవరణ చేశారు. 1992లో పివి నరసింహారావు కాలంలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేశారు. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు. 29 పాలనా అంశాలపై పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలను బదిలీ చేయడం జరిగింది. ఏది 11th షెడ్యూల్. 11th మళ్ళీ చెప్తున్నా, 11th వచ్చేసి 1992లో పివి నరసింహారావు కాలంలో 73 రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేశారు. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు. 29 పాలనా అంశాలపై పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలు బదిలీ చేయడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 12 చూస్తే 1992లో పివి నరసింహారావు కాలంలో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు. పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు. ఈ సంస్థలకు 18 అంశాలపై అధికారాలు బదిలీ చేయడం జరిగింది. నెక్స్ట్ భారత సమాఖ్య వ్యవస్థపై ప్రభావం చూపే అంశాలపై మాత్రమే న్యాయ సమీక్ష చేస్తుంది. భారత రాష్ట్రపతి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 5-6 షెడ్యూళ్లపై అమలు తీరుపై ఒక ప్రత్యేక కమిషన్ని ఏర్పరచవచ్చును. రాజ్యాంగ ప్రవేశిక చూసినట్లయితే రాజ్యాంగ ప్రవేశిక భావనను అమెరికా నుండి గ్రహించాము. డిసెంబర్ 13, 1946న నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జనవరి 22, 1947న రాజ్యాంగ పరిషత్ దీన్ని ఆమోదించింది. నెహ్రూ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని మనం అనగా రాజ్యాంగ పరిషత్ భారత ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞగా వర్ణించారు. కెఎం మున్షి భారత జాతి జాతక చక్రంగా వర్ణించారు. నెహ్రూ తీర్మానం ఆధారంగా రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు. ఈ రాజ్యాంగ ప్రవేశికపై అభిప్రాయాలు చూసినట్లయితే భారత రాజ్యాంగ సారాంశం మషేల్కర్, ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది ఠాకూర్దాస్ భార్గవ, భారత ప్రజలము ఎంతో కాలంగా కన్న కళల సాకారమే రాజ్యాంగ ప్రవేశిక అన్నది అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారము రాజ్యాంగ పీఠిక ఎర్నెస్ట్ బాటర్, ప్రవేశికను పీఠిక, ప్రస్తావన, ప్రారబ్ధం, అవతారిక, ప్రియాంబుల్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. నెక్స్ట్ ప్రవేశికలోని అంశాలు చూసినట్లయితే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఏకత మరియు సమగ్రత అనేవి చేర్చడం జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ కాలంలో ప్రవేశికను సవరిస్తూ సామ్యవాద లౌకిక మరియు సమగ్రత వంటి అంశాలను చేర్చారు. నెక్స్ట్ సర్వసత్తాక రాజ్యం అనగా అధికార రాజ్యము. 15th ఆగస్ట్ 1947న భారత్ బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందడంతో సార్వభౌమాధికార రాజ్యంగా అవతరించింది. భారతదేశం యొక్క ఆంతరంగిక బహిర్గత విషయాలలోనూ ఇతర దేశాల జోక్యం లేకుండా తనకు తాను స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉండడాన్ని సార్వభౌమాధికార రాజ్యంగా పేర్కొంటారు. పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించడంలోనూ, రష్యాతో రాకెట్ టెక్నాలజీ ఒప్పందం విషయంలోనూ భారత్ అమెరికా వంటి అగ్రరాజ్యాల హెచ్చరికలను ఖాతరు చేయకుండా తమ సొంత నిర్ణయాలను తీసుకోగలిగింది. భారత్ కామన్వెల్త్ కూటమిలో చేరడాన్ని కొందరు మన దేశ సార్వభౌమత్వంలో భారత్ కామన్వెల్త్ కూటమిలో చేరడాన్ని కొందరు మన దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించడం అనేది వాదించడం జరిగింది. నెహ్రూ కామన్వెల్త్లో చేరడం అనేది తన దేశ ఇష్టపూర్వకంగా తీసుకునే నిర్ణయమని, ఏ సందర్భంలోనైనా కామన్వెల్త్ నుంచి నిష్క్రమించే అధికారం ఉన్నందున ఇది మన దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి ఆటంకం కాదు అని చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ సామ్యవాదం చూసినట్లయితే
మన దేశము ప్రజాస్వామ్యవాదాన్ని అనుసరిస్తుంది. ఇదే నెహ్రూ సామ్యవాదము. సామ్యవాదం అనగా సమానత్వము సాధించుట లేదా సమాజ స్థాపన. కాల్ మార్క్స్ వచ్చేసి సామ్యవాద సిద్ధాంతం కాకుండా బ్రిటన్ దేశానికి మళ్ళీ చెప్తున్నా, కార్ల్ మార్క్స్ సామ్యవాద సిద్ధాంతం కాకుండా బ్రిటన్ దేశానికి చెందిన ఫేబియనిజం ఆధారంగా మన దేశ సామ్యవాదం కూడా రూపొందించడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా అనగా శాంతియుత పద్ధతిలో ఒక కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్య మార్పు, సమాజ మార్పు కోసం కృషి చేయడం జరిగింది. కనీస అవసరాన్ని ప్రాతిపదికగా తీసుకొని సామాన్య ప్రజలకు కూడా వాటిని అందిస్తూ పేదలకు ధనికులకు మధ్య అసమానతను తగ్గించడమే మన దేశ సామ్యవాద ప్రధాన లక్షణాలు అని చెప్పడం జరిగింది. డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య వాద్యంలో సుప్రీంకోర్టు సామ్యవాదం అనే పదాన్ని రాజ్యాంగం నుండి తొలగించాల్సిన అవసరం లేదంటూ కార్ల్ మార్క్స్ మరియు మహాత్మా గాంధీ సిద్ధాంతాల కలయికగా ఏర్పడిన ఈ అంశం మన దేశంలో గల అసమానతలను రూపుమాపేంత వరకు ఈ పదం రాజ్యాంగంలో కొనసాగుతుందని తీర్పునివ్వడం జరిగింది. సో కామన్ క్లాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఈ మధ్య వ్యాజ్యంలో సుప్రీంకోర్టు సంస్కరణల ఫలితంగా ప్రైవేటీకరణ కారణంగా సామ్యవాద పదాన్ని రాజ్యాంగ ప్రదేశిక నుంచి తొలగించాల్సిన అవసరం లేదని, ఎందుకంటే సంస్కరణలు అంటే ఆర్థిక ఫలితాలను సామాన్య ప్రజలకు అందించేంత వరకు ఈ పదం రాజ్యాంగ ప్రవేశికలో కొనసాగుతుందని తీర్పు ఇవ్వడం జరిగింది. సో సెక్యులర్ వచ్చినట్లయితే రాజ్యానికి అధికార మతం అంటూ ఏది ఉండదు. ప్రభుత్వంలో పరిపాలనలో మత ప్రాధాన్యత ఉండదు. రాజ్యం అన్ని మతాల పట్ల సమాన దృక్పథం కలిగి ఉంటుంది. పౌరులకు మత స్వేచ్ఛ కలిగించడం అనేది ప్రభుత్వం హక్కు. పౌరులకు మత స్వేచ్ఛ కూడా కల్పించడం జరిగిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్, బ్రిటన్ ఎన్సైక్లోపీడియాను అనుసరించి సెక్యులర్ అనగా ప్రాపంచిక దృక్పథం. రాజ్యాంగంలోని ప్రాథమిక లక్షణాలలో లౌకిక లక్షణాలు ఉన్నప్పటికీ లౌకిక అనే పదాన్ని 1950 నాటికి రాజ్యాంగంలో చేర్చలేదు. 1976లో 42వ సవరణ ద్వారా ఇందిరాగాంధీ కాలంలో లౌకిక అనే పదమును ప్రవేశికలో చేర్చారు. 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు లౌకిక స్వభావం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని తీర్పునివ్వడం జరిగింది. సో ప్రజాస్వామ్యం చూసినట్లయితే మోడర్న్ డెమోక్రసీ లార్డ్ బ్రీస్ గ్రంథ రచయిత అనమాట. ఈయన ప్రకారం చూస్తే భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందింది. డెమోక్రసీ అనే పదం గ్రీకు భాషలోని డెమోస్ అంటే ప్రజలు, క్రషి అంటే పరిపాలన, అధికారం అనే పదాల నుంచి స్వీకరించడం జరిగింది. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించడే ప్రజాస్వామ్యం అని చెప్పింది లార్డ్ బ్రైస్. రాజ్యాంగంలోని 326 అధికారాలను అనుసరించి సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించడం జరిగింది. 1952 నుండి 2009 వరకు మన దేశంలో 15 సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. 71.4 కోట్ల మంది ఓటర్లతో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియా ఏర్పడిందని చెప్పవచ్చు. గణతంత్ర రాజ్యం వచ్చేసి భారతదేశాధినేత ఎలక్టోరల్ కాలేజీ నుంచి ఎన్నుకోవడం ద్వారా పదవి చేపడుతున్నారు. అందువల్ల మనది గణతంత్ర రాజ్యం. దేశాధిపతి వంశపారపర్యంగా పదవిలోకి రాకుండా ప్రత్యక్షంగానే పరోక్షంగా ఎన్నుకోవడం ద్వారా పదవిని చేపట్టడాన్ని గణతంత్ర రాజ్యంగా పేర్కొనవచ్చు. స్టీఫెన్ లీకాక్ గణతంత్రం అనేది రాచరిక వ్యతిరేకమైనది, భారత్ రిపబ్లిక్ విధానాన్ని ఫ్రాన్స్ నుంచి గ్రహించిందని కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, న్యాయం అనేది చూస్తే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రజలందరికీ న్యాయాన్ని అందించడమే భారత రాజ్యాంగ లక్ష్యం. ఈ అంశాన్ని రాజ్యాంగ నిర్మాతలు రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. రాజకీయ న్యాయం అందించడం కోసం ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, పదవులను చేపట్టుట, విజ్ఞాపన మరియు విమర్శ అను రాజకీయ హక్కులను సమాన ప్రాతిపదికపై ప్రజలందరికీ కల్పించడం జరిగింది. సామాజిక న్యాయం సాధించడం కోసము ప్రధానంగా 2 చర్యలు చేపట్టారు. సాంఘిక వివక్షకు నిర్మూలించడాన్ని, అంటరానితనాన్ని నిషేధించుట, కట్టుబానిసత్వం, వెట్టి చాకిరీ, మనుషుల అక్రమ రవాణా, బాల కార్మిక నిషేధము వంటి చట్టాలను రూపొందించడం జరిగింది. నెక్స్ట్, సామాజిక వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసము విద్యా ఉద్యోగాలయందు ప్రత్యేక అవకాశాలు కల్పించారు. ఆర్థిక న్యాయం కోసము ఉత్పత్తిదారుల, వినియోగదారుల సంక్షేమ చర్యలు, పేదరికము, నిరుద్యోగంలను నిర్మూలించుటకు పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. స్వేచ్ఛ చూసినట్లయితే ఆలోచనలోను, విశ్వాసంలోను, నమ్మకంలోను, ఆరాధనలోను ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని కల్పించడం జరిగింది. నెక్స్ట్, 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఇచ్చిన నినాదాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్, సమానత్వం చూసినట్లయితే అన్ని అవకాశాలలోనూ ప్రజలందరికీ చట్టాలు సమానత్వాన్ని కల్పించాలి.
బ్రిటన్లో అమల్లో ఉన్న సమన్యాయ పాలన అను అంశం ఆధారంగా ఈ విషయాల్ని భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే చట్టం ఏ వ్యక్తి పట్ల కూడా డిస్క్రిమినేషన్ అని చూడకుండా అందరికి సమాన న్యాయాన్ని అందిస్తుంది. దాన్నే సమానత్వం అంటారు. సౌభ్రాతృత్వం వచ్చేసి సౌభ్రాతృత్వం అనగా సోదరభావం. అంటే ఈ పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చాలని సూచించింది అంబేద్కర్. వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే ఈ అంశము భిన్నత్వానికి నిలయమైన మన దేశంలో ఏకత్వాన్ని సాధించడానికి ఆవశ్యకమైన అంశం ఇది. ఏకత మరియు సమగ్రత. భారత ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడానికి ఉద్దేశించిన ఏకత అనే పదం సామాజిక జీవనానికి సామరస్యాన్ని కల్పించడానికి ఉద్దేశించిన అంశము. 1976లో 42 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన సమగ్రత అనే పదము భారతదేశ భౌగోళిక సమగ్రతను సూచిస్తుంది. అనగా భౌగోళికంగా మన దేశం నుండి ఏ ప్రాంతానికి కూడా విడిపోయే అధికారం ఉండదు. ఓకే, సో రాజ్యాంగ ప్రవేశికను 4 కోణాల నుండి కూడా మనం చూసినట్లయితే ఇది 4 కోణాల నుండి కూడా పరిశీలించవచ్చు అని చెప్పింది ఎవరంటే ప్రొఫెసర్ జేఆర్ షివాక్. సో మొదటిది వచ్చేసి భారత ప్రజలమైన మేము, అంటే దేశంలో రాజకీయ అధికారానికి మూలం ప్రజలు. నెంబర్ 2 వచ్చేసి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం, అంటే దేశంలో ప్రభుత్వ స్వరూప స్వభావాన్ని గురించి తెలియజేస్తుంది. న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, ఏకత మరియు సమగ్రతను మన దేశం సాధించవలసిన లక్ష్యాలు, ఆశయాలను తెలియజేస్తుంది. రాజ్యాంగం ఆమోదించబడిన తేదీ వచ్చేసి 26/11/1949. ఇది మన దేశ లక్ష్యాల సాధనకు అంకితమైన రోజును తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనేది దీని మీద ఒక్కొక్క అభిప్రాయం చూసినట్లయితే రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అన్నది మహావీర్ త్యాగి, రాజ్యాంగ పరిషత్ సభ్యులు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిబి గజేందర్ గడ్కర్ కూడా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదన్నారు. 1960లో బేరుబారి కేసులో సుప్రీంకోర్టు పీఠిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని, అధికారానికి మూలాధారం కాదని తీర్పునిచ్చింది అని తెలుసుకోవచ్చు. 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమేనని తీర్పునిచ్చింది. బేరుబారి కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయడమే కాకుండా కేశవానంద భారతి కేసులో మన దేశంలో అధికారానికి మూలం పీఠిక నుండి కూడా గ్రహించవచ్చని తీర్పునిచ్చింది. 1980లో మినర్వా మిల్ కేసులో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ఏవైనా సమస్యలు ఎదుర్కొనేటప్పుడు న్యాయ వ్యవస్థ ప్రవేశికను ఆధారం చేసుకుని తీర్పుని ఇవ్వాల్సి ఉందని, ఎందుకనగా ప్రవేశికలో రాజ్యాంగ నిర్మాతల ఆలోచనలు, ఆశయాలు దాగి ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమేనని తీర్పునిచ్చింది. నెక్స్ట్ 1994లో ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమేనని కూడా తీర్పునివ్వడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశికను అమెరికా స్వాతంత్రం మరియు హక్కుల ప్రకటనతో పోల్చదగినదని, అయినప్పటికీ దానికంటే ఉన్నతమైనదని, ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలు, ఆశయాలు ఇమిడి ఉన్నాయని చెప్పింది జస్టిస్ హిదాయతుల్లా. రాజ్యాంగ ప్రవేశికలో భౌతికంగా ఎలాంటి పదాలను పొందుపరిచినప్పటికీ మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రవేశికలో దాగి ఉన్నదని చెప్పింది జస్టిస్ ఎస్ఎం సిక్రీ. రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగానికి మణిహారము, కంఠాభరణము, కొలమానం వంటిదని చెప్పింది ఠాకూర్ దాస్ భార్గవ. ప్రవేశిక రాజ్యాంగానికి దిక్సూచి వంటిదని చెప్పింది. భారత రాజ్యాంగం యొక్క తాత్విక మూలాధారంగా ప్రవేశికను పేర్కొనవచ్చని చెప్పారు. సో రాజ్యాంగం దృఢ అదృఢ లక్షణాల కలయిక అని కూడా చెప్పడం జరిగింది. రాజ్యాంగాన్ని సవరించుటకు అనుసరించే పద్ధతులను ఆధారం చేసుకొని దృఢ అదృఢ రాజ్యాంగాలను కూడా వర్గీకరిస్తారు. అంటే రాజ్యాంగాన్ని పార్లమెంటు ప్రత్యేక మెజార్టీతో ప్రత్యేక పద్ధతిలో సవరించుటను లేక సవరించుటలో కష్టతరంగా ఉన్నట్లయితే దాన్ని దృఢ రాజ్యాంగం పేర్కొనవచ్చు. ఉదాహరణకు అమెరికాలో రాజ్యాంగం సవరించాలంటే కాంగ్రెస్ 2/3 మెజారిటీతో తీర్మానం ఆమోదించడంతో పాటు ఆ దేశంలోని 3/4 రాష్ట్రాల ఆమోదం పొందాలి. రాజ్యాంగాన్ని సాధారణ శాసనం వలె పార్లమెంటు సాధారణ మెజారిటీతో సవరించగలిగే పద్ధతిని ఉన్నట్లయితే దాన్ని అదృఢ రాజ్యాంగం అంటారు. ఎగ్జాంపుల్, బ్రిటన్లో పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆ దేశంలోని ఎలాంటి శాసనాన్నైనా సవరించగలుగుతుంది. భారత రాజ్యాంగాన్ని దృఢ అదృఢ లక్షణాల కలయికగా చెప్పుకోవచ్చు. గోపాలస్వామి అయ్యంగార్ నేతృత్వంలోని కొందరు సభ్యులు రాజ్యాంగ పరిషత్లో రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగంగా రూపొందించాలని ప్రతిపాదించారు. నెహ్రూ మన రాజ్యాంగాన్ని అదృఢమైనదిగా రూపొందించాలనే వర్గానికి నేతృత్వం వహించారు. భారత రాజ్యాంగంలో మనకి ఈ 68 20వ భాగంలో గల 368వ అధికరణ భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని తెలుపుతుంది.
368 అధికరణను అనుసరించి భారత పార్లమెంటు మన రాజ్యాంగాన్ని 3 పద్ధతుల ద్వారా సవరిస్తుంది. ఓకే. సో మొదటి పద్ధతి వచ్చేసి ఈ పద్ధతిని ఏకపక్ష సాధారణ మెజారిటీ పద్ధతిగా చెప్పుకోవచ్చు. ఈ పద్ధతిలో పార్లమెంటు రాజ్యాంగంలోని ఎక్కువ విషయాలను సాధారణ మెజారిటీతో సవరించగలుగుతుంది. సవరించబడే అంశాలు వచ్చేసి మొదటి భాగంలో గల రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంశాలు, మూడవ అధికరణ అనుసరించి నూతన రాష్ట్రాల ఏర్పాటు, పేర్ల మార్పు, నెక్స్ట్ రెండవ షెడ్యూల్లో గల ఉన్నత పదవుల్లో గల జీతభత్యాల్లో మార్పులు చేర్పులు, మూడవ షెడ్యూల్ ప్రకారం ఉన్నత పదవుల్లో వారి ప్రమాణ స్వీకారాల్లో మార్పులు చేర్పులు, 5, 6 షెడ్యూల్లో గల షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగల పాలనకు సంబంధించిన విషయాలు, రెండవ భాగంలో పేర్కొన్న పౌరసత్వానికి సంబంధించిన విషయాలు, లోక్సభ, రాష్ట్రాల, శాసనసభల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలు, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కల్పించడంలో, నెక్స్ట్ 100వ అధికరణ అనుసరించి కోరం విషయంలో మార్పులు చేర్పులు, 102 అధికరణ ద్వారా పార్లమెంటు సభ్యుల అర్హతలు అనర్హతలు, 105 ప్రకారం పార్లమెంటు సభ్యుల సభా హక్కులు, 106 ప్రకారం ఎంపీల జీతభత్యాలు, 120 ప్రకారం పార్లమెంట్లో వినియోగించే భాష, 169 ప్రకారం రాష్ట్రాలలో విధాన పరిషత్ల ఏర్పాటు రద్దు చేయుట, 16వ భాగంలో ప్రత్యేక వర్గాలకు కల్పించబడిన ప్రత్యేక అవకాశాలు, 17వ భాగం భాషకు సంబంధించిన అంశాలు. అంటే భారత రాజ్యాంగంలో ఎక్కువ అంశాలను ఈ పద్ధతి ద్వారానే సవరిస్తున్నారు. అనగా ఈ పద్ధతిని మన రాజ్యాంగంలో అదృఢ లక్షణాన్ని సూచిస్తుంది. రెండవ పద్ధతి చూసినట్లయితే దీనిని ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతిగా అంటారు. ఈ పద్ధతిలో పార్లమెంటు మన రాజ్యాంగంలోని కొన్ని విషయాలను 2/3 వంతు పద్ధతి ద్వారా ప్రత్యేక మెజార్టీతో సవరిస్తుంది. ఈ పద్ధతి మన రాజ్యాంగ దృఢ లక్షణాన్ని తెలియజేస్తుంది. సవరించబడే అంశాలు వచ్చేసి 3వ భాగం ప్రాథమిక హక్కులు, 4వ భాగం నిర్దేశక నియమాలు, 4వ భాగంలో ప్రాథమిక విధులు, 15వ భాగంలో 4A భాగంలో ప్రాథమిక విధులు, 15వ భాగంలో ఎన్నికల కమిషన్ను బహుళ సభ్య కమిషన్గా మార్చడము, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులలో మార్పు చేర్పులు, రాజ్యాంగంను సవరించుటకు వినియోగించబడే మొదటి 3వ పద్ధతిలోనూ పేర్కొనబడని అంశాలు ఈ పద్ధతి ద్వారా సవరిస్తారు. 3వ పద్ధతి చూసినట్లయితే ఇది ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి. దీనిలో రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంటు 2/3 మెజారిటీ తీసుకోవాలి. ప్రత్యేక మెజార్టీతో తీర్మానంతో దేశంలోని 1/2 వంతు రాష్ట్రాలు ఆమోదాన్ని కూడా పొందాలి. ఈ లక్షణం ద్వారా మన రాజ్యాంగంలోని ఖచ్చితమైన దృఢ లక్షణాన్ని తెలియజేస్తుంది. ఈ పద్ధతిని మన రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలలో మార్పులు చేర్పులు చేయనప్పుడు వినియోగిస్తారు. ఈ పద్ధతిలో రాజ్యాంగం సవరించేటప్పుడు రాష్ట్రాల ఆమోదం పొందే అంశాన్ని మన దేశం రాజ్యాంగంలో పొందుపరిచింది. దీన్ని అమెరికా నుంచి మనం గ్రహించడం జరిగింది. ఓకేనా. సో ఇది మనం ఈరోజు వరకు డిస్కస్ చేసింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ సవరణలు చూసాము. రాజ్యాంగ ఆధిక్యత చూద్దాము. రాజ్యాంగ ఆధిక్యత తర్వాత పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, పార్లమెంటరీ విధానానికి పుట్టినిల్లు బ్రిటన్, ఇవన్నీ ఈ అంశాలన్నీ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పటివరకు చెప్పినవన్నీ మీరు ఏం చేస్తారంటే కంప్లీట్గా క్షుణ్ణంగా విని ప్రతి విషయాన్ని క్లియర్గా వినడం ఒకటి, సెకండ్ ప్రతి ఒక్కటి షార్ట్ నోట్స్ చేసుకోవడం ఒకటి. ఈ షార్ట్ నోట్స్ ద్వారా ఏమవుతుందంటే మనకి ఎగ్జామ్ టైంలో టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా వినండి. వినే తర్వాత షార్ట్ నోట్స్ చేసుకోండి. షార్ట్ నోట్స్ చేసుకున్న తర్వాత కూడా 2-3 సార్లు వినడము, 2-3 సార్లు చదవడం ద్వారా రివిజన్ కూడా అయిపోతుంది. అంటే మీరు వినాలి, రాయడం ద్వారా మీకు ఇక్కడ రివిజన్ కూడా క్లియర్గా అయిపోతుంది. ఓకే. సో ఈ భారత రాజ్యాంగాన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఈ రాజ్యాంగంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇస్తాను. వితిన్ 2 to 3 వీడియోస్లో ఈ రాజ్యాంగం మొత్తం క్లోజ్ చేద్దాం. ఆ తర్వాత మనం నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మొన్న వరకు చేసిన వీడియోస్ వచ్చేసి 1948 to 1970 తెలంగాణ హిస్టరీ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే క్రీస్తు పూర్వం నుంచి 1948 వరకు తెలంగాణ హిస్టరీ ఒకటి చేయాలి. నెక్స్ట్ 1970 నుంచి 2014 వరకు తెలంగాణ హిస్టరీ. ఈ 2 టాపిక్స్ అనేవి మిగిలిపోయినాయి. ఈ 2 టాపిక్స్ చేసినట్లయితే మనకు తెలంగాణ హిస్టరీ అనేది కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. ఓకే. సో ఈ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి, తెలంగాణ హిస్టరీ ఒకటి, నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే తెలంగాణ ఎకనామిక్స్. ఓకే. సో ఇవన్నీ 1 by 1 వీడియోలు చేస్తూ వెళ్తుంటాను. మీరు క్లియర్గా వినండి, షార్ట్ నోట్స్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ టైంలో బాగా యూజ్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.